ఏంటి ఈజ్ అ సార్ కొంచెం సీక్రెట్. మాకు కూడా చెప్పండి. మేము కూడా అందరు మేకప్ తినే వేసుకోకుండా తెల్లగా కనిపిస్తాం. అందరు తినేవే మేడం. ఇంట్లో చేసినవి న్యాచురల్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్, యోగా అండ్ పెద్దవాళ్ళ మాట వినడం. ఈ రోజుల్లో ఎవరు వింటున్నారండి? నేను వింటున్నాను. కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అని ఎలా తెలుసుకోవచ్చు అమ్మ, మనం? ఏ బాడీలో ఏ వ్యాధి అయినా 2 లక్షణాలు. యూజువల్ గా ఇక్కడ నడుముల్లోంచి డొక్కల్లోంచి కిందకి వస్తుంది, ఏదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. డయాబెటిస్ వాళ్ళకైతే అసలు ఏ పెయిన్ తెలియదు. అందరికీ కాదమ్మా, కొంతమంది డయాబెటీస్ వాళ్ళకి. టమాటోలో ఉన్నటువంటి సీడ్ వల్ల కూడా కిడ్నీ స్టోన్ ఫామ్ అవుతుంది అంటుంటారు, నిజమేనా? అదేం లేదు, ఇప్పుడు టమాటోలో ఆక్సిలేట్స్. సో వాళ్ళకి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటుందా కిడ్నీ ఇచ్చిన డొనేట్ చేసిన అవును వాళ్ళకి? మేడం, ప్రాబ్లం ఏముంటది అంటే చాలా మందికి కిడ్నీ వ్యాధులు వస్తూ ఉంటాయి కదా, సో అది జెనెటికల్ డిజార్డర్ వల్ల ఉంటుందా లేకపోతే నార్మల్ గా ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల వచ్చేసే సమస్యలు? మేడం ఇది వెరీ యాప్ క్వశ్చన్ టుడేస్ లైఫ్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏంటి అంటే కిడ్నీ జబ్బు ఒక్కటే వచ్చింది అంటే ఒకటే వచ్చింది కాదు, కిడ్నీ జబ్బు అయిపోతుంది. టెస్టికల్ క్యాన్సర్స్ వస్తుంటాయి చాలా మందికి, సో వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? టెస్టికల్ క్యాన్సర్ చిన్నపిల్లల నుంచి పెద్ద ఏజ్ వరకు ఎవరికైనా రావచ్చు. సో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మామూలుగానే చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఇదంతా కోసుకోపోయి బయటకు వచ్చేస్తుంది బ్రెయిన్ అన్నది. సో అలాంటివి చూసినప్పుడే నాకైతే 2 రోజులు నిద్ర పట్టదు, తినడం కూడా మానేస్తాను. సో అలాంటిది మీరు పట్టుకొని ఆపరేషన్స్ చేశాను అనుకుంటే లేడీస్ లో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో దానివల్ల కూడా యూరినరీ బ్లడర్ అనేది కొంచెం ఇంకా ఎక్కువ సమస్య కలుగుతున్నాయి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో అయితే ఉన్నారు ఫేమస్ న్యూరాలజిస్ట్ డాక్టర్. సో ఆయనే మరెవరో కాదు, డాక్టర్ సందీప్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడి ఆయన డాక్టర్ ఎలా అయ్యారు, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతమందికి సర్జరీస్ చేశారు, సో ఆల్రెడీ 1000+ సర్జరీస్ అయితే చేశారు. సో నేను చెప్పడమే కాకుండా సార్ మాటల్లో కూడా తెలుసుకుందాం అడిగి. సో అడిగేస్తున్నాను మరి ల్యాక్ చేయకుండా ఎక్కువగా. నమస్తే అండి. నమస్తే మేడం, హౌ ఆర్ యు? బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మేడం. ఓకే సార్, ముందుగా మీ గురించి మీరు ఒకసారి చెప్తారా మా ప్రేక్షకులందరికీ? మేడం నా పేరు డాక్టర్ సందీప్. నేను కిడ్నీ స్పెషలిస్ట్ అంటే యూరాలజిస్ట్, కిడ్నీ సర్జన్, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సార్ మేము మామూలుగా ఇప్పుడు ఎంపీసీ డిగ్రీ ఇది చదవాలంటేనే చాలా భయం వేస్తుంది. అమ్మో ఇంత ఇంత చదవాలా, ఎప్పుడు జాబ్ చేస్తామని చెప్పి. మీరు ఆండ్రాలజిస్ట్ ఇంత పెద్ద డిసిగ్నేషన్ చెప్పారు, అసలు ఏంటి కారణం దానికి? మేడం ఏం లేదు, ఇప్పుడు 10th అయిపోగానే ఇంటర్మీడియట్ మీరు అన్నట్టు ఎంపీసీ బైపీసీ ఉంటుంది కదా. సో బైపీసీ అయిపోగానే మెరిట్ వైజ్ ఫస్ట్ ఎంబీబీఎస్ తీసుకుంటారు. సో నాది ఎంసెట్ అయిపోగానే నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఆంధ్రప్రదేశ్, అప్పుడు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్, ఆ టైంలో టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజెస్ ఇన్ ఇండియా అండ్ మన ఏపీలో బెస్ట్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. సో అక్కడ జాయిన్ అయ్యాను మేడం. సో 6.5 years ఎంబీబీఎస్ విత్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో 5 years ఓన్లీ థియరీ ఉంటుంది. ఆ తర్వాత వన్స్ అన్ని ఎగ్జామ్స్ 19 సబ్జెక్ట్స్ పాస్ అయ్యాక అప్పుడు ఇంటర్న్షిప్ కి వస్తాము. అసలు మీకు డాక్టర్ అవ్వాలన్న కోరిక ఎందుకు వచ్చిందండి? మేడం డాక్టర్ అవ్వడానికి నాకైతే 2 రీజన్స్. ఒకటి ఏంటంటే అమ్మగారు నాన్నగారు ఇద్దరు డాక్టర్సే. మదర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాత, ఫాదర్ ఏమో డాక్టర్ ఆనంద్ పీడియాట్రిషియన్. అండ్ ఇంట్లో ఎప్పుడు డిస్కషన్స్, పేషెంట్స్, వైద్యము ఇవే ఉండేవి, మెడిసిన్స్. ఇది నాకు ఎంబీబీఎస్కి వచ్చేసరికి దేనికి ఏది ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తారో అన్ని అర్థమైపోయేవి, తెలిసిపోయేవి. ఎందుకంటే డాక్టర్ కి ఇంతకు ముందు, ఇప్పుడు పర్లేదు కానీ మేడం, ఇంతకు ముందు వేరే సోషల్ లైఫ్ ఉండేది కాదు. డాక్టర్ అంటే ఇంకా డెడికేటెడ్ అనమాట, ఇంకా అంతే, వర్క్ ఇంకేం ఉండేది కాదు. మీరు ఆడుకోవడం, సరదాగా సినిమాకి వెళ్ళడం ఇట్లాంటివి ఏమి ఉండవా? ఉండేవి మేడం, బట్ ఎప్పుడు వర్క్ కి డెడికేట్ అయిపోతారు. ఎప్పుడు ఎమర్జెన్సీ ఫోన్స్ ఏమన్నా వచ్చినా ఇంకా హాస్పిటల్, ఇల్లు ఇవే సరిపోయేది. సో నాకు ఇంకొక బ్రాంచ్ ఉంటుందని కూడా తెలియదు. మెడికల్ బ్రాంచ్ ఒకటే అనుకున్నాండి చిన్నప్పుడు, ఫార్మేటివ్ ఇయర్స్ లో. ఆ తర్వాత ఎంత బయట ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా స్వతహాగా ప్యాషన్ ఉండాలి. నాట్ ఓన్లీ డాక్టర్, ఏ వర్క్ చేసినా మూవీస్కి వెళ్ళినా, ఇంజనీరింగ్కి వెళ్ళినా, మెడిసిన్కి వెళ్ళినా, ఫోటోగ్రఫీకి వెళ్ళినా ప్యాషన్ అనేది ఉండాలి. ప్యాషన్ లేదు అన్నప్పుడు బయట ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని ఏదో ఒక టైంలో తగ్గిపోతాయి.
అప్పుడు మళ్ళీ నిలబెట్టేది లోపల ప్యాషన్. సో ప్యాషన్ లేనప్పుడు నేను అందుకే చాలా మందికి చెప్తాను, మా పిల్లని డాక్టర్ చేద్దాం అనుకుంటున్నారు, అడ్వైస్ ఇవ్వండి అంటే, మీరు ఇచ్చేది నేను ఇచ్చేది ఏం లేదు. ఫస్ట్ తనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ ఉంటే ప్యాషన్ ఉందో లేదో కనుక్కోవాలి. వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీకు డాక్టర్ ఇంట్రెస్ట్ ఉండి ఇందులోకి వచ్చారా? 100% మేడం ఇంట్రెస్ట్ ఉండే. ఎందుకు అంటే ఇప్పుడు ఒక కష్టంలో అంటే హెల్త్ బాగాలేని వాళ్ళకి హెల్త్ మంచిగా చేసి పంపించాలనే దట్ ఈస్ ద ప్యాషన్. ఓకే. సో చిన్నప్పటి అంటే మీ మూవీస్ కూడా చూస్తుంటారా? చాలా ఓన్లీ movies. డాక్టర్ ఎంబీబీఎస్ బుక్స్ మాత్రమే చాలా చదువుతారా? మూవీ మేము ఆల్ లాంగ్వేజెస్ మూవీస్ మీ ఫేవరెట్ హీరో ఎవరండి అసలు? మై ఫేవరెట్ హీరో ఇస్ మలయాళం హీరో ఫహద్ ఫాజిల్. ఓకే. అంటే తెలుగు చూడరా మీరు? నేను తెలుగు కూడా చూస్తాను, బట్ ఈ మధ్య ఓటీటీ దయా అని ఎక్కువ రీమేక్స్ అవి అండ్ డబ్డ్ మూవీస్. సో నాకు క్రైమ్ థ్రిల్లర్స్ అండ్ సార్ మీరు ఇన్వెస్టిగేటివ్ మూవీస్ అంటే చూడడానికి ఇష్టం. హీరోలా ఉన్నారు. మీరు యాక్టింగ్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు అసలు? మ్యామ్ యాక్టర్ అయ్యి డాక్టర్ అంటారు కానీ నేను డాక్టర్ అవుదామని డాక్టర్ అయ్యాను. హీరో లాగా ఏం లేదు మేడం. మేబీ నిజం చెప్పండి సార్. ఇక్కడ ఎవ్వరు లేరు మీ పేరెంట్స్ కూడా. అంటే మీ పేరెంట్స్ మేమిద్దరం డాక్టర్స్. సో మా నెక్స్ట్ జనరేషన్ మీరు అని చెప్పి మీకు కూడా డాక్టర్ లోనే వెళ్ళాలి అని ఎప్పుడు చెప్పలేదు. ఇన్ఫాక్ట్ నన్ను అడగను కూడా అడగలేదు, మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నావు, ఏ బ్రాంచ్ తీసుకుంటావు, ఎంపీసీయా బైపీసీయా అని. నో ఇన్ఫ్లుయెన్స్, ఆల్వేస్ ఫ్రీ విల్. ఎప్పుడైనా ఫ్రీ విల్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడైనా ఇంకా ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతారు. సో లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ మా పేరెంట్స్ ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, నాకు నేనే తీసుకొని వచ్చాను. ఓకే. సో ఇంట్లో అంత ఫ్రెండ్లీ నేచర్ ఉంటుందా లేకపోతే బిజీగా డాక్టర్ అని చెప్పి లేదు ఇట్లానే మేడం, ఉంటుందా? చాలా ఫ్రెండ్లీ నేచర్. మై వైఫ్ ఇస్ ఆల్సో డాక్టర్, గైనకాలజిస్ట్. మీకు పెళ్ళయిందా? మేడం మై వైఫ్ ఇస్ ఎ గైనకాలజిస్ట్, షీ ఇస్ డూయింగ్ చూసారా వెరీ అండి, వెల్. అందంగా ఉన్న డాక్టర్స్ కూడా మోసపోవద్దు. సో యంగ్ గా కనిపించారు, మ్యారీడ్ కాదేమో అనుకున్నా నేనైతే. సో మీరు మ్యారీడ్ అని చెప్పేశారు. మ్యామ్ ఐ హావ్ ఎన్ 8 సంవత్సరాల బాబు ఉన్నాడు, ఆద్విక్. మా అందరూ చూసి వాడు కూడా డాక్టర్ అవుతా అంటున్నాడు. బట్ నీకు ఇంకా టైం ఉంది డిసైడ్ చేసుకోవడానికి, ఇప్పుడు ఏం మాట్లాడకు అని చెప్తాము. ఓకే. సార్ మీరు ఇంత యంగ్ గా ఉన్నారు. సో మీకు మ్యారీడ్ అంటే నమ్మశక్యం కావట్లేదు. Ma'am. ఏంటి అసలు సీక్రెట్ ఏంటి మీరు ఇంత హ్యాండ్సమ్ గా ఉండడానికి? మాకు కూడా చెప్పండి. లేదు మేడం, ఐఎమ్ 38 years old అండ్ ఇట్స్ నాట్ యంగ్ ఆర్ అట్లేం లేదు మేడం. హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్, హెల్దీ ఎక్సర్సైజ్. ఏం తింటారో కొంచెం మాకు కూడా చెప్పండి. మేము కూడా అందరు makeup తినే వేసుకోకుండా తెల్లగా కనిపిస్తాం. అందరు తినేవే మేడం, ఇంట్లో చేసినవి, న్యాచురల్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్, యోగా, అంతే. ఓకే. అండ్ పెద్దవాళ్ళ మాట వినడం. ఈ రోజుల్లో ఎవరు వింటున్నారండి? నేను వింటున్నాను. మీరు వింటున్నారులేండి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరు వినట్లేదు కదా. అదే మ్యామ్, మనం ట్రైన్ చేయాలి మనం ప్రాపర్ గా. హ్యూమన్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్, కిచెన్ వాల్యూ, ఇవన్నీ నేర్పించాలి. అవునండి. అసలు మీ హాబీస్ ఏంటి? డాక్టర్ అని మాత్రం చెప్పొద్దు, అందులోని యాక్టివిటీస్. హాబీస్ అంటే మేడం, ఎంబీబీఎస్ చదువుతున్న టైంలో ఎక్కువ మేము ముందు జనరేషన్ కాబట్టి డెడికేషన్ ఎక్కువ 90s ఆ? చూసారా? 80s కిడ్స్. సో ఎక్కువ టైం మెడిసిన్ లోనే అయిపోయేది. బట్ వేరే హాబీస్ ఏంటి అంటే ట్రావెలింగ్, ట్రెక్కింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ కి వచ్చి యోగా, డాన్స్. అండ్ ఎక్కువ టైమ్ ఫ్రెండ్స్ తోనే స్పెండ్ చేస్తాం. మా వైఫ్ ఇప్పటికీ కంప్లైంట్ చేస్తారు, ఫ్రెండ్స్ వస్తే మటుకు నువ్వు కనిపించావు, వెళ్ళిపోతావు, హ్యాపీగా నువ్వు హ్యాపీయెస్ట్ టైం నీకు ఎప్పుడు అంటే ఫ్రెండ్స్ ఉన్నప్పుడే. ఓకే. ఫ్రెండ్స్ తో టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను మేడం. ఓకే. మందు తాగే అలవాట్లు లేదా మీకు? ప్రస్తుతానికైతే లేదు లేదండి, మేడం. ఇప్పుడే చెప్పాను కదా. ప్రస్తుతానికైతే లేదు హెల్తీ మేడం ఫుడ్, అలవాటు. యోగా, ఫ్రెండ్స్ అంతే అని అంటున్నారు కదా. ఏదున్నా కంట్రోల్లో ఉంటే దట్ బికమ్స్ హెల్దీ ఓన్లీ మేడం. ఓకే. సో మీరు ఫస్ట్ టైం ఆపరేషన్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు ఆ రోజు? ఫస్ట్ టైం ఆపరేషన్ చేసినప్పుడు యాజ్ యూజువల్ నర్వస్ గా ఉంటాము. అండ్ ఫస్ట్ ఆపరేషన్ ఎప్పుడు ఇండిపెండెంట్ గా ఉండదు మేడం, ఫర్ ఎనీ డాక్టర్. ఆల్వేస్ ఎన్నో ఇయర్స్ ట్రైనింగ్ కిందనే ఉంటది. అంటే మీరు ట్రైన్ అవుతున్నప్పుడే మీకు ఇండిపెండెంట్ సర్జరీ ఇచ్చి వీడు ఫిట్టా లేదా, ఎలా చేస్తున్నారు, మిస్టేక్స్ చేస్తే ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కువ టైం తీసుకుంటే ఎక్కడెక్కడ ఎక్కువ టైం తీసుకుంటున్నారు, ఎక్కడ టెన్షన్ పడుతున్నారు, అవన్నీ అసెస్ చేయడానికి ఎన్నో ఇయర్స్ పడుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ 6 years ట్రైనింగ్ లోనే ఉంటాం మనం. ఎంబీబీఎస్ కాకుండా ఇంకో 6 years. మీకు ఎప్పుడు అనిపించలేదా, అబ్బా ఇన్ని రోజులు చదివాను, అదేదో డైరెక్ట్ పేషెంట్ ని పంపించేస్తే ఆపరేషన్ వెళ్ళిపోవచ్చు కదా అని అనిపిస్తుంది చాలా మంది. లేదు మేడం, ఎప్పుడు అనిపించలేదా? మనం ఇక్కడ ఉన్నది ఓన్లీ ఏంటి అంటే బెస్ట్ ట్రీట్మెంట్ అందించడానికి. బెస్ట్ ట్రీట్మెంట్ అందించడానికి ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ అవసరం అయితే డిసైడ్ చేసింది అన్ని సంవత్సరాలు తీసుకోవాలి. అప్పుడైతేనే డిగ్రీ వస్తుంది, అప్పుడైతేనే రిజిస్టర్ అవుతాము. ఆ తర్వాతనే యు ఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్. ఓకే. సో మీరు ఫస్ట్ ఏ హాస్పిటల్లో స్టార్ట్ చేశారు సర్జన్ గా? మేడం ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ అయిపోగానే ఎంఎస్ ఢిల్లీ ఎయిమ్స్ లో చేశాను మేడం. ఎయిమ్స్ అంటే అది కంట్రీకి టాప్ ఇన్స్టిట్యూట్, ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో అక్కడ ఈ పెద్ద పెద్ద వాళ్ళు కంట్రీలోనే, వరల్డ్ లోనే ఫస్ట్ టైం సర్జరీ చేసిన వాళ్ళు, రీసెర్చ్
ఎక్యుమెన్ ఎక్కువ ఉన్న వాళ్ళు, రీసెర్చ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. సో ఇట్స్ అ సెంట్రల్ అండ్ ద బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్ మన ఇండియాలో. సో ఐ వాజ్ ఫార్చునేట్, అదృష్టవశాత్తు దేవుడి దయ వల్ల పీజీ క్లియర్ చేశాక అక్కడ ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాను. అక్కడ ఎంతో మంది పెద్ద మహామహుల కింద సర్జరీ నేర్చుకున్నాము. అక్కడే మీరు అన్న క్వశ్చన్, ఇండిపెండెంట్ సర్జరీ ఎప్పుడు ఫస్ట్ టైం సర్జరీ అంటే అన్ని ఎయిమ్స్ లోనే. అక్కడ చాలా విజిలెన్స్ ఉంటుంది, ఎలా చేస్తున్నారు, ఇది చిన్న చిన్న కుట్లు ఎలా వేస్తున్నారు, హ్యాండ్ ఎలా తిరుగుతుంది, చేతులు ఎలా పట్టుకుంటున్నారు, పేషెంట్స్ తో ఎలా మాట్లాడుతున్నారు, నీట్ గా డ్రెస్ అవుతున్నారా లేదా, మీ బిహేవియర్ ఎలా ఉంది, ఇవన్నీ క్షుణ్ణంగా పరీక్షిస్తారు అక్కడ. సో ఎన్నో టెస్ట్లు అయినాకనే మనకి డిగ్రీ వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. కొంతమంది అంటే సివియర్ కేసెస్ వస్తూ ఉంటాయి. సో చాలా మంది ఏడుస్తూ అమ్మ అయ్యా ఇట్లా జరిగిపోయింది ఎలా అది ఇది అని అంటుంటారు. మీరు చాలా సర్జరీస్ చేసి వస్తారు ఆ టైంలోనే. సో సడన్ గా మళ్ళీ కేసెస్ వస్తూ ఉంటాయి. సో అప్పుడు మీకు విసుగు రాలేదా, ఇంకెంత చేయాలి, ఇంకా చాలు నేను ఇంటికి వెళ్ళి తిని పడుకోవాలి అని అలా అనిపించలేదా ఇప్పుడు? అట్లా ఉండదు మేడం. ఇప్పుడు ఏంటంటే ఎనీ పేషెంట్ వచ్చినప్పుడు రెండు ఎలెక్టివ్, ఎమర్జెన్సీ అంటాం. సో ఎమర్జెన్సీ అయితే మీరు ముందు ఎన్ని గంటలు పడుకున్నారు, ఎంత తిన్నారు, ఎంత చేశారు, ఎంత టైర్డ్ అయ్యారు అనేది లెక్కలోకే రాదు. ఎమర్జెన్సీ ఈజ్ ఎమర్జెన్సీ అంతే, ముందు ఏవి లెక్కలోకి రావు. యూ హ్యావ్ టు అటెండ్ టు ద పేషెంట్ అండ్ ట్రీట్ ద పేషెంట్. ఎమర్జెన్సీ ఇంజెక్షన్ అంటే ఇంజెక్షన్ ఇవ్వాలి, మెడిసిన్ అంటే మెడిసిన్ ఇవ్వాలి, సర్జరీ అంటే సర్జరీ ఇవ్వాలి. ఎందుకంటే పేషెంట్ అక్కడ ప్రాణాలు పోతున్నప్పుడు మనం ఎంత టైర్డ్ ఉన్నాం అనేది అసలు అది మైండ్ లోకే రాదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే చాలా మంది టైర్డ్ గా ఉన్నాం అన్నప్పుడు చేయలేరు కదా, కాన్సన్ట్రేటివ్ గా ఉండాలి. ఎలెక్టివ్ సర్జరీస్ మేడం మనం టైర్డ్ గా ఉన్నప్పుడు చేయం, నెక్స్ట్ డే కో ఆ మరుసటి రోజుకో పోస్ట్ పోన్ చేస్తాము. దట్ ఈస్ నార్మల్. బట్ ఎమర్జెన్సీ ఉంటే మటుకు మనం బాగా టైర్డ్ గా ఉంటే మనం వేరే హెల్ప్ ని పిలుచుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే డాక్టర్ ఎప్పుడు టీమ్ లో ఉంటారు, ఇండిపెండెంట్ ఒక్కడే డాక్టర్ ఎప్పుడు చేయరు. సిస్టర్ ఉంటారు, ఆర్డర్లీస్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, హెల్త్ అసిస్టెంట్స్ ఉంటారు, లేకపోతే మీ పై వాళ్ళు ఉంటారు, కింద వాళ్ళు ఉంటారు, వాళ్ళతోటి చేస్తాము. ఆల్వేస్ మెడిసిన్ అనేది టీమ్ వర్క్ అన్నమాట, ఎస్పెషల్లీ ఇవాళ రేపు. సో ఎక్కువ అదేమి ఉండదు మేడం. ఇంకొకటి పేషెంట్ వచ్చినప్పుడు రెండు ఉంటాయి, సింపతి, ఎంపతి. సింపతి ఉండాల్సిన అవసరం లేదు మీకు, అయ్యో ఆమెకి అలా అయిపోయింది, ఆ సింపతి అవసరమే లేదు. పేషెంట్ కూడా ఎక్కువ ఇష్టపడరు సింపతి చూపిస్తే. ఎంపతి అంటారు. ఎంపతి అంటే మీరు పేషెంట్ పెయిన్ అవి ఫీల్ అవ్వాలి, పేషెంట్ కష్టము, పేషెంట్ బాధ అనేది ఫీల్ అవ్వాలి. మీకు చాలా ఎన్నో కేసులు చూసాము కూడా మీకు చిన్నగా అనిపించవచ్చు, మాకు చిన్నగా అనిపించవచ్చు, బట్ పేషెంట్ కి మాత్రం అది ఫస్ట్ టైం అండ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో మనము ఆ ఫస్ట్ ఎంపతి ఇన్వాలంటరీగానే వచ్చేస్తుంది. ఆ ఎంపతి వచ్చినప్పుడు మా మాటల్లో పేషెంట్ చాలా తెలివిగల వాళ్ళు, అర్థం చేసుకుంటారు, పక్కన వాళ్ళన్నా అర్థం చేసుకుంటారు. సో ఆ ఎంపతి తోటే ఒక 80%, 50 to 80% మందు అనేది వచ్చేస్తుంది, మెడిసిన్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మిగతాది 20-30% మనం రాసే మందులు, చేసే ఆపరేషన్ మీద డిపెండ్ అయ్యి. సార్ అసలు ఎందుకు సార్ డాక్టర్స్ అంత దురుసుగా ఉంటారు, ఇలాగే చేయాలి, ఈ మందులే రాయాలని కొంతమంది స్ట్రిక్ట్ గా మాట్లాడతారు. మేడం స్ట్రిక్ట్ గానే మాట్లాడతారు, 100% స్ట్రిక్టే మేడం. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. కొంతమంది అమ్మో 2 నిమిషాలు అంటే కొట్టేలాగే ఉన్నాడు డాక్టర్ అనుకుంటారు. ఎందుకంటే స్ట్రిక్ట్ ఎవరి కోసము, పేషెంట్స్ హెల్త్ కోసమే. ఎందుకంటే ఇవన్నీ టైం టెస్టెడ్ అన్నమాట, ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చేస్తేనే ఇది కరెక్ట్ గా ఉంటది అనేది ఉంటుంది. ఏ బుక్ లో కూడా ఇలా చేయండి అని ఉండదు, ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది. సో ఇవి ఆల్రెడీ మనము ఫాలో అయ్యి పేషెంట్ సక్సెస్ఫుల్ గా బయటికి వెళ్ళారు కాబట్టి అదే ఇంకో పేషెంట్ ఫాలో అవుతాం. ఇది చాలా మంది యంగ్ వాళ్ళకి తెలియక, యంగ్ సర్జన్స్ వాళ్ళకి తెలియక మేము ఇట్లా చేస్తే ఏమవుతుంది అది అంటే, అవన్నీ తర్వాత రీసెర్చ్. ఇక్కడ మటుకు ఇఫ్ యు ఆర్ అండర్ మీ, మీరు ఇట్లే చేయాలి అంతే. సో ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ డాక్టర్ విత్ పేషెంట్స్ అంటారా? అంతే మేడం. వర్క్ విషయంలో ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉండాలి, ఏ కన్సెషన్స్ ఉండకూడదు. ఓకే. సో ఇప్పుడు వర్క్ చెప్పారు. సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అసలు? మేడం ఫేవరెట్ ఫుడ్ ఏంటి అంటే ఎవరికైనా అమ్మ చేతి వంటే. సో ఎనీ హోమ్ కుక్ ఫుడ్ నాకు చాలా ఇష్టం. బిర్యానీలు ఇలాంటివి తింటారా? అన్ని శుభ్రంగా లాగిచ్చేస్తాను. నాకు పెద్ద పేరు మా ఫ్రెండ్స్ లో పెద్ద ఫుడీ అని. డెజర్ట్స్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి చాలా తింటాను. అయినా మీరు లావ్ అవ్వలేదు? లేదు మేడం, మేము ఇప్పుడు అవుతానేమో ఎక్సర్సైజ్ మానేస్తే. సో అమ్మ చేతి వంట, మమ్మీ చికెన్ కర్రీ చాలా ఇష్టము. మై వైఫ్ కుక్స్ ప్రాన్స్ బిర్యానీ రియలీ వెల్. సో తన ఇంట్లో చేసింది ఏది ఫుడ్ అయినా తినేస్తారు. ఓకే. సో మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ మ్యామ్. తను కూడా డాక్టరే. సో మా కలిసి పనిచేసాను. ఒప్పుకున్నారంటారా? లేదు, యాక్చువల్ గా తను ఫస్ట్ ఇష్టపడేది మా పేరెంట్సే, తర్వాత నేను చూసాను. సో పేరెంట్స్ చూసిన లవ్ మ్యారేజ్ అనుకోండి, బట్ లవ్ మ్యారేజ్. సో తను కూడా మా హాస్పిటల్లో మేము కలిసి పనిచేసే వాళ్ళము. కలిసి పనిచేసి మాకు ఫ్రీక్వెన్సీ అన్ని సెట్ అయ్యి, సో తను కూడా షీఈ్ వెరీ ప్యాషనేట్.
సో పేషెంట్స్ కేర్ కానివ్వండి, ఇది కానివ్వండి, సేమ్ మా మదర్ లాగానే చూస్తారు. ఓకే. సో అందరం నలుగురము, మమ్మీ, డాడీ, నేను, వైఫ్ ఒకటే రకంగా ట్రీట్ చేస్తాం పేషెంట్స్. ఓకే. మీ వైఫ్ దేనికి సంబంధించిన గైనకాలజిస్ట్ డాక్టర్? మేడం. గైనకాలజిస్ట్. మదర్ కూడా గైనకాలజిస్ట్, డాడీ ఓకే. పీడియాట్రిషియన్, అత్త పిల్లల డాక్టర్. కోడళ్ళు ఇద్దరు సేమ్ ఎంచుకున్నారైతే. మా ఫ్రెండ్స్ చాలా మంది ఏడిపిస్తారు, ఒక్కొక్క గైనకాలజిస్ట్ ని భరించడానికి కష్టం అంటే, మీ ఇంట్లో ఇద్దరు గైనకాలజిస్టులు ఉన్నారు, ఎలా భరిస్తున్నావు అని. తప్పదు ఓకే. అని చెప్తాను. ఓకే. సో అందుకని ఇంట్లో హోమ్ ఫుడ్, హెల్తీ ఫుడ్ తినడం వల్ల నేను లావ్ అవ్వను అని అంటారా? ఏం లేదు మ్యామ్, ఇంకా ఫిట్నెస్ అనేది ఇట్స్ నాట్ సన్నగా లావుగా కాదు, బాడీ లైట్ గా అనిపించాలి, ఓకే. ఏ వర్క్ అన్నా చేయగలగాలి, ఎంతసేపు అయినా స్టామినా ఉండగలగాలి, ఎంతసేపు వర్క్ చేయడానికైనా. సో దానికి తగ్గట్టు హెల్తీగా ఉంటే చాలు. ఓకే. నైస్ అండి. సో ఇంతవరకు మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇప్పుడు యూరాలజీ గురించి అండ్ నెఫ్రాలజీ గురించి, సో ఆ రెండింటి మధ్య డెఫినేషన్ అసలు ఏంటి, అసలు డివైడెడ్? మ్యామ్ యూరాలజీ అంటే ఎనీ మెడికల్ బ్రాంచ్ ముందు చెప్పినట్టు 2 బ్రాంచెస్, మెడికల్, సర్జికల్. ఎంబీబీఎస్ తర్వాత సర్జికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సర్జన్ సైడ్ వెళ్తారు, మెడికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫిజిషియన్ అంటారు, అటు సైడ్ వెళ్తారు. ఓకే. దాని తర్వాత కూడా ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే దానిలో సూపర్ స్పెషలైజ్ అవుతారు. కిడ్నీలో సర్జరీలో సూపర్ స్పెషలైజ్ అయిన వాళ్ళని యూరాలజిస్ట్ అంటారు. అదే మెడికల్ అంటే లో సూపర్, యూరాలజిస్ట్ కి ఎన్ని ఇయర్స్ పడుతుంది, నెఫ్రాలజీకి ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఇద్దరికి సేమ్ ఇయర్స్ మేడం. ఎంబీబీఎస్ తర్వాత 6 ఇయర్స్ పడుతుంది, టోటల్ 12 to 15 ఇయర్స్ పడుతుంది బయటికి నిజంగా రావాలంటే. మీ ఓపికకి దండం పెట్టొచ్చండి ఇన్ని Thank you, సంవత్సరాలు చదివినందుకు. సో Thank అంత కాన్సన్ట్రేటివ్ గా చదువుకొని మీరు మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ వేరే వాళ్ళ దగ్గర ఉండి చేయడం అంటే ఇంకా గొప్ప విషయము. సో ఇప్పుడు మామూలుగా మేము కిచెన్ లో వంట చేసినప్పుడు కొంచెం ఆయిల్ లీక్ పడినా కూడా ఏంటి నీకు చేయడం సరిగా చేత కదా ఇట్లా పేరెంట్స్ తిడుతూ ఉంటారు. అలాంటిది ఒక డాక్టర్ అయ్యింది ఇంకో డాక్టర్ దగ్గర కూడా మీరు ఉండి వర్క్ చేయడం అంటే గ్రేట్. అంటే చిన్న చిన్న మేజర్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, మైనర్ బై కూడా. సో అలాంటప్పుడు కూడా తిడుతుంటే ఇలా కాదు ఇలా చేయాలంటుంటారు. సో ఆ సూది తిప్పడంలో టెక్నిక్, అవును మేడం. కుట్లు వేసేటప్పుడు. అవును మేడం, ప్రతి డాక్టర్ కి, ప్రతి సర్జన్ కి చాలా తిట్లు, ఎన్నో పనిష్మెంట్స్ ఫేస్ చేసే మీకు వస్తారు. పడ్డాయా తిట్లు? చాలా, లేకపోతే యూ విల్ నెవర్ బికమ్ ఏ గుడ్ డాక్టర్. సో నాకు ఢిల్లీలో ఉన్నప్పుడు చాలా మరి తిట్లు మీకు పడేవి. కోపం రాలేదా? అరే ఏంటి ఇలాగే తిడుతూ ఉంటారా ఈ సీనియర్ Ma'am, డాక్టర్ అనుకుంటూ ఉంటారు. ఎనీ స్టూడెంట్, నాట్ ఓన్లీ మెడికల్, ఏ స్టూడెంట్ అయినా ఎమోషన్ తీసి పక్కన పెట్టాలి, అన్లెస్ హెరాస్మెంట్ అయితే తప్ప. సో మినిమం మనకి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చెప్పినప్పుడు గుడ్ థింగ్స్ గ్రాప్ చేయాల్సిందే. మనకి ఎక్కువ తిట్టి నేర్పించే వాళ్ళే మనకి మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఏం చేసినా ఓకే అనే వాళ్ళు లాస్ట్ కి బయటకు వచ్చిన తర్వాత మనం ఏదైనా మిస్టేక్ చేస్తే అప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు ఉండరు. సో ఏదైనా ట్రైనింగ్ అప్పుడే కరెక్ట్ గా అయిపోవాలి. సో తిట్టే డాక్టర్స్ కింద పనిచేయాలి. ఓకే. సో దీన్ని బట్టి అర్థమైంది కదా, తిడుతున్నారు అని చెప్పి చాలా మంది కోపం తెచ్చుకుంటారు. కోపం తెచ్చుకోకూడదు. సో వాళ్ళే మన నెక్స్ట్ అడుగుకి మంచి మిత్రులు అన్నమాట. సో డాక్టర్ గారు అయితే మంచిగా చెప్పారు దీని గురించి. సార్ ఇప్పుడు మీరు సర్జరీస్ చేశారన్నా, ఎన్ని సర్జరీస్ చేశారు అసలు మీరు? మేడం అది కౌంట్ అయితే ఉండదు మేడం, గవర్నమెంట్ లో చేశాను కాబట్టి అక్కడ కౌంట్ ఉండదు. ఎవ్రీడే కనీసం 10 మేజర్ సర్జరీస్, 8 to 10 మేజర్ సర్జరీస్ టీమ్ లో, నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్. ఒక 20 to 25 మైనర్ సర్జరీస్ ఉంటాయి. సో అన్ని చేస్తూనే ఉంటాము. ఎప్పుడు థౌజండ్స్ ఎప్పుడో దాటిపోయినాయి మేడం సర్జరీ. సార్ ఇప్పుడు డాక్టర్ చదివేటప్పుడు ఎంబీబీఎస్ ఆ టైంలో ర్యాగింగ్స్ ఎక్కువ ఉండేవి అంటుంటారు, నిజమేనా? మేడం ఇంతకు ముందు ర్యాగింగ్ ఎక్కువ ఉండేది చాలా, కానీ ఇప్పుడు ర్యాగింగ్ అనేది యాంటీ ర్యాగింగ్ సెల్ ఇవన్నీ రావడం వల్ల తగ్గిపోయింది. బట్ ర్యాగింగ్ అనేది ఫిజికల్ ఆర్ మెంటల్ హెరాస్మెంట్ కింద అయితే కాదు. సో ఆ టైప్ ఆఫ్ ర్యాగింగ్ ఉండకూడదు, నాట్ ఓన్లీ ఇన్ మెడికల్, ఎక్కడ ఉండకూడదు. ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఇట్. బట్ ఇంటరాక్షన్ అనేది ఉండాలి. అంటే మీకు సీనియర్స్ ఎవరో, జూనియర్స్ ఎవరో తెలవాలి. ఇవాళ రేపు అందరూ సెల్ ఫోన్ లోనే నిమగ్నం అయిపోయి ఉంటారు. అట్లాంటిది మనము కాలేజ్ లో కూడా అదే అయితే కష్టం. సో సీనియర్స్, జూనియర్స్ ఇంటరాక్షన్ ఉండాలి, ఒక గైడెన్స్ తీసుకోవడానికి సీనియర్స్ ఉండాలి, మనం గైడెన్స్ ఇవ్వడానికి జూనియర్స్ ఉండాలి. ఆ ఇంటరాక్షన్ ఉండాలి, కానీ ర్యాగింగ్ ఉండకూడదు. నేనున్నప్పుడు మేడం మా కాలేజ్ లో అంత ర్యాగింగ్ ఏమీ ఉండేది కాదు, హెరాస్మెంట్ అయితే ఉండేది కాదు. సో అందరూ హ్యాపీగా మంచిగా తీసుకుంటే ఇదేంటి ఇలానా అలానా కూల్ గా అన్ని నడుస్తాయి మేడం. ఓకే, నైస్ అండి, చాలా బాగా చెప్పారు మీ ఎక్స్పీరియన్సెస్, మీ హాబీస్ కూడా. సో మన వ్యూవర్స్ కూడా పాటిస్తారు. సో మీలాగా యోగా చేయడము, హెల్తీ ఫుడ్ తినడం అన్నది మేము కూడా అలవాటు చేసుకుంటామండి. సార్ అసలు కిడ్నీ వ్యాధులు వస్తుంటాయి చాలా మందికి, అసలు దాని లక్షణాలు ఎలా ఉంటాయి? కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అని ఎలా తెలుసుకోవచ్చు? ఏ బాడీలో ఏ వ్యాధి అయినా 2 లక్షణాలు, కొన్నిటికి లక్షణాలు ఉంటాయి, కొన్నిటికి లక్షణాలు ఉండవు. లక్షణాలు ఉంటే అదృష్టం. అంటే వెంటనే ఇప్పుడు నొప్పి వచ్చింది అనుకోండి, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏముందో స్కాన్, బ్లడ్ టెస్ట్ చేసుకొని ఏదన్నా ఉంటే తెలుస్తాయి. కొందరికి ఏంటంటే ఆ లక్షణాలు కూడా ఉండవు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రాయి ఉంది కిడ్నీలో. సో రాయి ఏముంటది, రాయి ఉన్నప్పుడు నొప్పి వస్తుంది. నొప్పి వచ్చినప్పుడు చిన్న స్టేజ్ లోనే నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ మందులు రాసిస్తారు, ఆపరేషన్ అవసరం ఉంటే ఆపరేషన్ చేస్తారు.
కొంతమందికి దురదృష్టవశాత్తు సే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్ షుగర్ వాళ్ళకి పెయిన్ రాదు షుగర్ వల్ల. సో వాళ్ళు ఏంటంటే సైలెంట్ కిల్లర్ అన్నమాట. అది నొప్పులు లోపల వ్యాధి పెరుగుతూనే ఉంటది, బయటికేమో మనకి వార్నింగ్ సిమ్టమ్స్ ఏమి ఉండవు. సో వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్, ఏమేమి ప్రాబ్లం, ఏమేమి సిమ్టమ్స్, ఏమేమి వార్నింగ్ సైన్స్ ఉండొచ్చు అంటే, ఫస్ట్ పెయిన్ యూజువల్ గా ఇక్కడ నడుముల్లోంచి డొక్కల్లోంచి కిందకి వస్తుంది, ఏదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. డయాబెటీస్ వాళ్ళకైతే అసలు ఏ పెయిన్ తెలియదు. అందరికీ కాదమ్మా, కొంతమంది డయాబెటీస్ వాళ్ళకి పెయిన్ అనేది తెలియదు. అండ్ ఇంకా మన ఇండియన్ కల్చర్ లో ఏంటంటే, కొంచెం నొప్పి రాగానే వెళ్ళి మెడికల్ షాప్ కి వెళ్ళి బిల్ల తీసేసుకొని వేసేసుకొని ఏ పెయిన్ తెలియకుండా టాబ్లెట్స్ వేసేసుకోవడం, అది చాలా హానికరం. అలా ఎప్పుడూ చేయకూడదు. పెయిన్ వచ్చిందంటే ఫస్ట్ వెళ్లాల్సింది క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి, నాట్ ఈవెన్ ఆర్ఎంపీ, నాట్ ఈవెన్ మెడికల్ షాప్. ఫస్ట్ వెళ్ళి నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. సో నొప్పి వచ్చిందంటే మంచిది, అంటే లోపల ఏదో జరుగుతుంది అని మీకు చెప్తున్నట్టు అనమాట. సిమ్టమ్ ఉన్నప్పుడు సిమ్టమ్ అని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏది కీళ్ళ నొప్పులా, లేకపోతే కండరాల నొప్పులా, లేకపోతే నిజంగా కిడ్నీ నొప్పులా, లేకపోతే ఏది ఉన్నాయి అని గమనించి అర్థం చేసుకుని దానికి తగ్గట్టు వైద్యం ఇస్తారు. ఓకే. సో ఒకటి నొప్పి రావచ్చు మేడం, ఇంకొకటి యూరిన్ లో ఏమన్నా మంట కానివ్వండి, చురుకు, లేకపోతే యూరిన్ ఫ్లో తగ్గడము, యూరిన్ కలర్ చేంజ్ అవ్వడము, లేకపోతే ఎక్కువ స్మెల్ ఆఫ్ యూరిన్ రావడము, ఇవన్నీ యూరాలజీ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు చాలా మంది చూసుకుంటే కొంతమంది వాష్రూమ్స్ కి వెళ్ళరు. సో అలాంటప్పుడు కొంతమందికి స్టమక్ పెయిన్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. సో అప్పుడు కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. కరెక్ట్ మేడం. అది ఏంటి అంటే, వాష్రూమ్ వస్తుంది అంటే, యూరిన్ వస్తుంది అంటే వెళ్ళాలి. అన్లెస్ మీరు అంతరిక్షంలో ఉంటే తప్ప, రాకెట్ లో వెళ్తుంటే తప్ప, నార్మల్ సిటిజన్స్ కంపల్సరీ ఏ పని ఉన్నా, ఎందుకంటే మన హెల్త్ కి మించింది ఏది లేదు, ఏ ఉద్యోగము మన హెల్త్ ని రీప్లేస్ చేయలేదు. సో యూరిన్ వస్తుంది అంటే ఫస్ట్ అది పక్కన పెట్టి 1 minute వెళ్ళేసి రావాలి. ఎక్కువ ఆపుకునే వాళ్ళు యూజువల్ గా సాధారణంగా ఇది లేడీస్ లో చూస్తూ ఉంటాము, సిగ్గుపడుతుంటారు, లేకపోతే వాష్రూమ్ నీట్ లేదు అది ఇది అంటారు. సో దాంతో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే, ఒక్కొక్కటి మూత్ర సంచి కెపాసిటీ ఉంటుంది, అది మనం ఆపుకుంటే ఏమైంది అంటే అది ట్రైన్ అయిపోద్ది అనమాట. అది ట్రైన్ అయిపోయి అది మూత్ర సంచి బ్లాడర్ కెపాసిటీ అనేది చాలా పెరిగిపోతుంది. చాలా పెరిగినప్పుడు ఏమవుద్ది అంటే, ఆ నార్మల్ కెపాసిటీకి మనకి సెన్సేషన్ రాదనమాట యూరిన్ కి వెళ్ళాలి అని. సో దట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. యూరిన్ కిందకి రాకపోతే మళ్ళీ కిడ్నీలోకి వెళ్ళిపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది. సో ఇది చాలా చిన్నగా అనిపించవచ్చు యూరిన్ ఆపుకోవడం, కానీ క్రానిక్ ఎప్పుడు 1-2 సార్లు చేస్తే ఏం కాదు, క్రానిక్ గా రిపీటెడ్ గా ఈ అలవాటు ఉంటే ఏమవుతుందంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొంతమంది అంటారు టమాటాలు తినడం వల్ల కూడా, సో టమాటోలో ఉన్నటువంటి సీడ్ వల్ల కూడా కిడ్నీ స్టోన్ ఫామ్ అవుతుంది అంటుంటారు, నిజమేనా? అదేం లేదు. ఇప్పుడు టమాటోలో ఆక్సలేట్స్ ఉన్నాయి. యూజువల్ గా కిడ్నీ స్టోన్ ఏంటంటే చాలా రకాలు ఉంటాయి. దానిలో ఆక్సలేట్ అంటారు. ఆక్సలేట్ మోర్ కామన్ అనమాట. ఆక్సలేట్ ఏంటి అంటే, ఆక్సలేట్ కొంచెం టమాటోస్ లో ఎక్కువ ఉంటుంది, బెర్రీస్ లో ఎక్కువ ఉంటుంది, చాక్లెట్స్ లో ఎక్కువ ఉంటుంది అని అవాయిడ్ చేయమంటారు. బట్ టమాటో తింటే ఏం కాదు, టమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్, లైకోపిన్స్ అవన్నీ ఉంటాయి. సో బెనిఫిట్స్ ఆల్వేస్ అవుట్ వే ద రిస్క్స్. అంటే టమాటా తినడం వల్ల బెనిఫిట్ ఎక్కువ రిస్క్ కంటే. సో టమాటా పాలకూర కలిపి ఉండకూడదు అంటారు, బట్ టమాటా యాజ్ సచ్ యూ కెన్ టేక్ మేడం. అన్లెస్ మీకు స్టోన్ ఉండి దానికి సర్జరీ అయ్యి దాని వల్ల ఊరుకూరికే స్టోన్స్ వస్తున్నాయంటే టమాటాస్ కొంచెం అవాయిడ్ చేయమంటారు. కానీ రెగ్యులర్ పీపుల్ కెన్ హ్యావ్ ఆల్ వెజిటబుల్స్. గోంగూర కూడా తినకూడదు అంటుంటారు, రెండు కలిపి ఉండకూడదు అంటారు, మంచిది అంటారు. మ్యామ్ ఆల్వేస్ లీఫీ వెజిటబుల్స్. అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని తినే కంటే న్యాచురల్ ఫుడ్ తినడం ఆల్వేస్ బెటర్. నథింగ్ విల్ రిప్లేస్ దట్. ఓకే. కాకపోతే ఊరికే కిడ్నీ స్టోన్స్ వచ్చే వాళ్ళకి మెటబాలిక్ ఎవాల్యుయేషన్ అని చేస్తారు. ఆ మెటబాలిక్ ఎవాల్యుయేషన్ చేసి దానిలో కిడ్నీ స్టోన్ కి రీజన్ కనుక్కొని అది ఆక్సిలేట్స్ వల్ల వస్తున్నాయి అంటే కొంచెం నాన్ వెజ్ తగ్గించండి అని చెప్తాము, లేకపోతే ఈ పదార్థాలు తినద్దని చెప్తాము. బట్ ఆల్వేస్ ఎనీ న్యాచురల్ సబ్స్టెన్సెస్ యూ కెన్ టేక్. ఓకే. ఇప్పుడు చాలా మంది పిల్లల్లో కూడా కొంతమందికి యూరిన్ కలర్ అన్నది ఎల్లో ఆర్ రెడ్ కలర్ లో ఫామ్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే కామర్లు వచ్చాయని అంటుంటారు. సో కామర్లు వచ్చాయంటే కిడ్నీకి ఎఫెక్ట్ పడుతుంది అంటుంటారు, నిజమేనా అసలు? ఇప్పుడు కామర్లు ఏంటి అంటే లివర్ ప్రాబ్లమ్ తో వస్తుంది కామర్లు, ఆర్ ఎనీ బ్లడ్ ప్రాబ్లమ్ తో. యూరిన్ ఎప్పుడు మనం కిడ్నీ నుంచే వస్తుంది కాబట్టి, కామర్లు వచ్చినప్పుడు కిడ్నీ నుంచి యూరిన్ వస్తుంది కాబట్టి ఆ కలర్ చేంజ్ అవుతుంది. కామర్లతో యాజ్ సచ్ కిడ్నీ మీద ఎఫెక్ట్ ఏమీ ఉండదు, బట్ ఇట్స్ అన్ ఇండికేటర్. ఓకే, యూరిన్ చాలా ఎల్లోగా వస్తుంది అంటే మెయిన్ డీహైడ్రేషన్. నీళ్ళు తాగకపోతే యూరిన్ ఎక్కువ ఎల్లోగా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఎంత ఎల్లోగా వస్తుంది అంటే బ్లడ్ లాగా వచ్చేస్తుంది. మనం బ్లడ్ కి దానికి డిఫరెన్షియేట్ కూడా చేయలేం. సో అందుకని యూరిన్ ఫస్ట్ ఎల్లోగా వస్తుందంటే ఫస్ట్ వాటర్ అది తీసుకోమని చెప్తాము. అప్పటికి ఎక్కువ ఎల్లోగా వస్తుందంటే అప్పుడు టెస్ట్లు చేసి కామర్లు ఉన్నాయో లేవో చూస్తాం. ఓకే.
సో ఇప్పుడు చాలా మందికి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వస్తున్నాయి అంటుంటారు. సో స్టోన్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందండి? మ్యామ్ అది స్టోన్స్ రెండు రకాలు. ఒకటి గాల్ బ్లాడర్ లో ఉంటాయి స్టోన్స్. గాల్ బ్లాడర్ అంటే లివర్ దగ్గర ఉండేది గాల్ బ్లాడర్. దానికి కిడ్నీ స్టోన్స్ కి సంబంధం లేదు, రెండు వేరు. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కి మెడిసిన్స్ ఉండవు, అన్ఫార్చునేట్లీ సర్జరీ. బట్ దట్ ఈస్ నాట్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ. సో గాల్ బ్లాడర్ తో ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ తో పాటు షుగర్ ఉంది, లేకపోతే వేరే డిసీజెస్ కోమార్బిడిటీస్ ఉన్నాయి, అప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం దాన్ని అప్రమత్తంగా ఉండి కొంచెం వెంటనే ట్రీట్ చేస్తాము. లేదు అంటే ఇట్స్ నాట్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ, బట్ సర్జరీ లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు పడుతుంది. ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్ వేరు. ఓకే. సో కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు కూడా కొంతమంది కిడ్నీ సగానికి పాడైపోయింది అంటుంటారు. సో అలాంటప్పుడు కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? కిడ్నీ స్టోన్స్ కి ట్రీట్మెంట్ ఉంటుంది. కిడ్నీ స్టోన్ ఏంటి అంటే ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ 2 థింగ్స్, సైజ్, లొకేషన్. ఇప్పుడు కిడ్నీలో ఉంటే ఏం కాదు, ఎందుకు అంటే కిడ్నీలో 10 mm కంటే తక్కువ ఉంటాయి, అంటే 1 centimeter కంటే తక్కువ ఉంటే ఏం కాదు. ఎందుకంటే కిడ్నీలో మనకు ఒక 10 గదులు లాంటివి ఉంటాయి. ఓకే, 10 గదులు ఉంటాయి. ఏదో ఒక గదిలో చిన్న రాయి వచ్చింది అనుకోండి, ఏం కాదు, నీళ్లు తీసుకుంటే అది కిందకి వెళ్ళిపోతుంది. కానీ అలా కాకుండా కిడ్నీ కింద ట్యూబ్ ఉంటుంది, దాన్ని యూరేటర్ అంటాం. సో వచ్చేసరికి ఫస్ట్ కిడ్నీస్, యూరేటర్, బ్లాడర్, యూరెత్రా, ఈ 4 భాగాలు అంటాం. సో కిడ్నీలో ఉన్నంత వరకు లెస్ దెన్ 10 mm ఏం ప్రాబ్లం ఉండదు. కానీ యూరేటర్ అంటే కిడ్నీ నాళం, మూత్ర నాళంలో ఏ సైజ్ ఉన్నా అది బాగా విసిగిస్తుంది. అందుకే నాళంలో ఇరుక్కుంది అంటే మెయిన్ 3 symptoms ఉండొచ్చు. ఒకటి పెయిన్, ఫీవర్, వామిటింగ్స్. సో నొప్పి అన్నా, వాంతులన్నా, జ్వరం అన్నా ఉంటే వెంటనే విపరీతమైన పెయిన్ ఉంటుంది. అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, చిన్న స్కాన్ అంటారు, లేదు అంటే సిటీ స్కాన్, దాంతో చేస్తే ఏమవుతుంది అంటే అది చేస్తే మనకి సైజు, లొకేషన్ తెలుస్తుంది. దాన్ని బట్టి మెడిసిన్స్ పెట్టాలా లేకపోతే సర్జరీకి వెళ్ళాలా తెలుస్తుంది. సో అన్ని కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం చేయదు. నేను చెప్పినట్టు సైజు, లొకేషన్ ని బట్టి. కొందరు ఉంటారు కిడ్నీ దానం ఇచ్చిన వాళ్ళు, లేకపోతే పుట్టుకతోనే ఒక కిడ్నీతో ఉండేవాళ్ళు, వాళ్ళు మటుకు 2 కిడ్నీలు ఉంటాయమ్మా అందరికి. కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే ఒక్కొక్కసారి ఒకటే కిడ్నీతో పుడతారు, చాలా తక్కువ, అది అరుదు. ఇంకొకసారి ఏంటి అంటే ఒక కిడ్నీ ఏదో కారణంతో కరిగిపోద్ది, అది కరిగిపోవచ్చు. చిన్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు కరిగిపోవచ్చు. అప్పుడు ఏమవుద్ది అంటే మనకు తెలియని కూడా తెలియదు. సో వాళ్ళకి ఏదో ప్రెగ్నెన్సీకో ఎప్పుడో టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట, అయ్యో ఒకటే కిడ్నీ. దానికి పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు, మనిషి బతకడానికి ఒక కిడ్నీ చాలు. సో దానికి ఆ సింగిల్ కిడ్నీ, SFK అంటారు, అంటే సింగిల్ ఫంక్షనింగ్ కిడ్నీ ఆర్ సాలిటరీ కిడ్నీ. వాళ్ళకి ఏ సైజ్ లో ఉన్నా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకొని పొజిషన్ ఎక్కడుందో చూసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఒకటే కిడ్నీ కాబట్టి మనం రిస్క్ తీసుకోలేము. ఓకే. ఇప్పుడు చాలా మంది పిల్లల్లో కూడా స్కూల్స్ కి యూరిన్ కి వెళ్ళరు ఎక్కువ. సో అలాంటప్పుడు పిల్లలు కొంతమంది ఆపుకోవడం వల్ల స్టొమక్ ఉబ్బిపోయినట్టు అవ్వడము, ఇంకా వాళ్ళకి మళ్ళీ యూరిన్ రాకుండా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు పిల్లల పరిస్థితి ఏంటండి అసలు? అది ఫస్ట్ మేడం హెల్త్ ఎడ్యుకేషన్. ఫస్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ ఎవరు? ఇద్దరు చేస్తారు. ఒకళ్ళు ఇంట్లో జరుగుతుంది, ఇంకోటి స్కూల్లో జరుగుతుంది. సో ఇంట్లో పేరెంట్స్ అంటే పెద్దవాళ్ళకి ఫస్ట్ అవగాహన ఉండాలి. ఓకే, వాష్రూమ్ అనేది పెద్ద సిగ్గుపడేది కాదు, సో వాష్రూమ్ వచ్చినప్పుడు వెళ్ళాలి. ఊరికే వస్తుంది అనుకోండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, లేకపోతే ఎక్కడన్నా బ్లాక్ ఏమన్నా ఉందా, ఏమైనా రాళ్ళు వచ్చినాయా, లేకపోతే ఏమైనా టెన్షన్ పడుతుంది. కొందరికి యాంగ్జైటీ న్యూరోసిస్ అంటారు, స్కూల్ పిల్లలు ఎక్కువ చూస్తాం. మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన కాల్ చేశాడు. తను ఏంటి అంటే వాళ్ళ పాప 3rd class, స్కూల్లో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ యూరిన్కి వెళ్తుంది, ఇంట్లో వెళ్ళదు. ఇంట్లో నార్మల్. ఎందుకు అంటే తను కార్లో వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ చూసి తనకి ఏంటి అంటే ఇంట్లోనే నేను సేఫ్, బయట ఎక్కడ సేఫ్ కాదు. సో స్కూల్లో షీఈ్ నాట్ సేఫ్. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే యాంగ్జైటీతో, టెన్షన్ తో యూరిన్ ఊరికే వస్తుంది. సో ఎవరైనా పిల్లలు ఊరికే యూరిన్ వస్తుంది అంటే ఫస్ట్ మనం అప్రమత్తంగా ఉండి టెస్ట్ చేయించడమో లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమో చేయాలి. ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ మందులు ఇస్తాము, వేరే కారణాలు ఏమైనా ఉంటే చూస్తాము. ఓకే. సో ఇప్పుడు కొంతమంది కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది అంటారు, అంటే డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఆ పేషెంట్ ఎలా అండి? మేడం డయాలసిస్, ఇప్పుడు డయాలసిస్ కి వెళ్ళారు అంటే ఇంకా అది మన కిడ్నీ ప్రాబ్లమ్ లో ఫైనల్ స్టేజ్ అన్నమాట. సో ఫైనల్ స్టేజ్ అంటే వైద్యం లేదని కాదు, ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. అంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయితే డయాలసిస్ కి వెళ్తారు. ఒక కిడ్నీ బాగుండి ఇంకో కిడ్నీ మొత్తం ఫెయిల్ అయినా డయాలసిస్ కి వెళ్ళే అవసరం రాదు. సో డయాలసిస్ కి వెళ్ళారు అంటే 2 కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యాయి. సో మనకి ఎక్కువ కారణం ఏముంటది అంటే డయాలసిస్ కి వెళ్ళడము యూజువల్ గా ఈ షుగర్, బీపీ కంట్రోల్లో ఉండదు. అదేం చేస్తాయంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మనిషికి షుగర్, బీపీ ఉంటాయి కాబట్టి అవి కిడ్నీని డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. ఒక రోజు 2 రోజుల్లో ఎన్నో సంవత్సరాల నుంచి. సో షుగర్, బీపీ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ రాదు.
లేకపోతే డయాలసిస్కి వెళ్ళే అవసరం ఉండదు. లేదు అంటే యూజువల్గా ఊర్లలో చూస్తుంటాం, నొప్పి రాగానే ఫస్ట్ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి మందులు వేసేసుకుంటారు. మందులు అంటే టాబ్లెట్స్ కూడా కాదు, ఇంజెక్షన్స్. వెంటనే తగ్గిపోవాలి, నాకు వెంటనే తగ్గిపోవాలంటే ప్రెషర్లో ఏం చేస్తారంటే అక్కడ ఆర్ఎంపీ వాళ్ళు ఇంజెక్షన్స్ వేసేస్తారు. ఇంజెక్షన్స్ వేసేస్తే ఏమవుతుంది అంటే ఆ వెంటనే వెళ్ళి కిడ్నీకి ఎఫెక్ట్ పడుతుంది. ఇట్స్ కాల్డ్ కాంట్రాస్ట్ ఇండ్యూస్ నెఫ్రోపతి, సిఐఎన్ అంటారు. దాంతో ఏమవుతుంది అంటే ఈ మనం ఎక్కించే మందులు అవన్నీ, ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్స్ అవన్నీ కిడ్నీని ఎఫెక్ట్ చేసి 2 కిడ్నీలు నాక్అవుట్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి ఇన్స్టెంట్ ట్రీట్మెంట్ కాకుండా ఫస్ట్ ఎందుకు వచ్చిందో కనుక్కొని ఓపికతో, మన బాడీయే కదా, సో ఓపికతో సేఫ్ మెడిసిన్ అనేది తీసుకోవాలి. క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. సో మీరు అడిగిన క్వశ్చన్ డయాలసిస్కి వెళ్తాం. సో డయాలసిస్ కి వెళ్ళారు అంటే 2 ఫెయిల్ అయినట్టు. సో దానికి రివర్సిబుల్, ఇరివర్సిబుల్ అంటాము. కొన్ని ఏంటంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు. అదేంటి అంటే సడన్ గా డిహైడ్రేషన్ తో కానివ్వండి, లేకపోతే ఏ కారణంతో అయినా సడన్ గా కిడ్నీస్ కొద్ది రోజులు స్టాప్ అవుతాయి. అప్పుడు మనం డయాలసిస్ చేస్తే ఏమవుతుంది అంటే బండి నడుస్తుంది, తర్వాత మళ్ళీ బ్యాక్ రివర్స్ అయిపోవచ్చు. కొందరికి ఏమవుతుంది అంటే డ్యామేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఎంత డయాలసిస్ చేసినా డయాలసిస్ మెయింటైన్ అవుతుంది, కానీ కిడ్నీస్ మళ్ళీ రికవర్ కావు. వాళ్ళకి 2 ఆప్షన్స్. ఒకటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, అంటే కిడ్నీ మార్పిడి. హెల్దీ వాళ్ళలోంచి కిడ్నీ తీసి వీళ్ళకి పెడతారు. అదన్నా చేయించుకోవాలి, లేకపోతే లైఫ్ లాంగ్ డయాలసిస్ మీద. ఇప్పుడు మీరు చెప్పినట్టు హెల్దీ వాళ్ళ కిడ్నీ తీసుకొని వేస్తారు వీళ్ళకి, సో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. సో అప్పుడు కొంతమంది కిడ్నీ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. మరి అలాంటప్పుడు పేషెంట్ ఇబ్బందులు పడతారు కదా మేడం. ఏంటి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా రీసెర్చ్ చేసి, ఎన్నో దశాబ్దాలు రీసెర్చ్ చేసి బయటకు వచ్చింది. అదేంటి అంటే ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఒక పేషెంట్, ఇప్పుడు నాకు ఎవరైనా ట్రాన్స్ప్లాంట్ ఇవ్వాలనుకోండి, ఇంట్లో వాళ్ళదే యూజువల్ గా సెట్ అవుతుంది. సో ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్ చేసి ఫస్ట్ బ్లడ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా చూస్తాం. తర్వాత హెచ్ఎల్ యాంటీజెన్ అంటారు. అంటే ఇప్పుడు వేరే వాళ్ళది పెట్టినప్పుడు మన బాడీ దాన్ని తరిమేయకుండా, అంటే ఇమ్యూనిటీ అనేది డిక్రీజ్ చేస్తాం. దానికి చాలా మెడిసిన్స్ వాడతాం అన్నమాట. అది హెచ్చు తగ్గులు, డోస్ ఎట్లా పెట్టాలి అవన్నీ నీట్ గా ఆ పేషెంట్ కి తగ్గట్టు, బాడీ వెయిట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేస్తాం. తర్వాత ఒక 3-4 టెస్ట్ ఉంటాయి అన్నమాట, కొంచెం హై టెస్ట్. అవన్నీ చేసి ఇవి సెట్ అవుతుంది అంటేనే అప్పుడు మనం కిడ్నీ డొనేషన్ కి ఆ డోనర్ ని ఎంకరేజ్ చేసి కిడ్నీ తీసుకుంటాం. ఈ మధ్యలో ఏ ప్రాబ్లం వచ్చినా తను సెట్ కాదు అనేది పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు ఒక పేషెంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఫస్ట్ కిడ్నీయే ట్రాన్స్ప్లాంట్ కి కుదరదు. సో ఫ్యామిలీ మెంబర్స్ ని కానివ్వండి, బయట వాళ్ళని కానివ్వండి, అది చేసి సెట్ చేసి చూసి అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఫస్ట్ బ్లడ్ గ్రూప్ కలవాలి, హెచ్ఎల్ యాంటీజెన్ అంటారు, అవన్నీ కలవాలి. అన్ని కలిసాక సెట్ చేస్తారు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు సెట్ అవుతుంది అని అనుకుంటాము. సో సెట్ చేస్తారు. సో ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కొంతమందికి సెట్ కాకుండా, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు వాళ్ళు. సో అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మేడం? ఇది ఎట్లా అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లో ఫస్ట్ మన ఇమ్యూనిటీ బాగుంది అనుకోండి, పక్కన వాళ్ళ నుంచి తెచ్చిన కిడ్నీని పంపించేస్తాం అన్నమాట, అంటే రిజెక్షన్ వచ్చేస్తుంది. సో దీనికి ఏంటి అంటే ఫస్ట్ మన ఇమ్యూనిటీ తగ్గాలి. ఇమ్యూనిటీ తగ్గితే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది అంటే వేరే ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయి. అంతే, మనకి ఇమ్యూనిటీ ఉండదు కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే దీని సైడ్ ఎఫెక్ట్ అనమాట, వేరే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే ప్రాపర్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ కరెక్ట్ డోసెస్ తో తీసుకుంటే ఇటు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసింది యాక్సెప్ట్ అవుతుంది, అటు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో మెయిన్ మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ లో ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా అయిపోయినాక మోడర్న్ డేలో ఏంటంటే మేడం, ఆపరేషన్స్ అందరికి 90% సక్సెస్ అవుతాయి. కానీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ప్రాబ్లం ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ తర్వాత మెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఏం ప్రాబ్లమ్స్ అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళకి మాస్క్ వేయడము, లేకపోతే ఎక్కువ రద్దీ ఉండే ప్లేసెస్ పంపించకపోవడము, నీట్ పరిశుభ్రమైన పరిసరాల్లో పెట్టడము, ఈ జాగ్రత్తలు పాటిస్తే సెట్ అవుతారు. ఓకే. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం నడవడానికి అదంతా ఎంత టైం తీసుకుంటుంది మేడం? రికవరీకి డిపెండ్స్ ఆన్ ద పర్సన్. మనం ఏ పేషెంట్ కి ఎట్లా, ఆ పేషెంట్ కి ముందు హెల్త్ ఎట్లా ఉన్నది అన్నది దాని మీద డిపెండ్ అయి ఉంటది. మోస్ట్లీ 1 week 2 weeks లో మొత్తం సెట్ అయిపోయి దే కెన్ డూ ఆల్ దేర్ వర్క్స్. పేషెంట్ అయితే సెకండ్ డే థర్డ్ డే నుంచి నడిపించేస్తాము. 1-2 weeks లో సెట్ అయిపోతారు. అంటే వాళ్ళు పరిగెత్తడాలు ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు, అన్ని నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు క్రికెటర్స్ లో చూసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు బ్యాడ్మింటన్స్ చేస్తూ ఉంటారు,
షటిల్ కావచ్చు. సో చేయొచ్చు ఇంకొంతమంది రన్నింగ్ రేసులు చేస్తూ ఉంటారు అవన్నీ అథ్లెట్స్. చేయొచ్చు. కాకపోతే జాగ్రత్తలు ఉంటాయి. వాళ్ళకి మెడిసిన్స్ డోస్ అవన్నీ చెప్పి వాటర్ ఇంత తీసుకోండి, ప్రోటీన్ ఇంటేక్ ఇంత తీసుకోండి, ఈ ఓకే. ఐటమ్స్ నాన్ వెజ్ అవి కొంచెం ఎక్కువ తీసుకోకండి. అంటే సింగిల్ కిడ్నీ వాళ్ళే కదా వాళ్ళు. అవును. సో వాళ్ళకి ఇప్పుడే పుట్టిన పిల్లలకి ఎంత జాగ్రత్త తీసుకుంటామో కిడ్నీ మ్మ్. ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి కూడా అంతే జాగ్రత్త చాలా మంది తీసుకుంటారు. కిడ్నీ ఒకటి తీసేసారు, ఒక కిడ్నీ ఉందంటే ఇంకా నడవడము, ఎక్కడైనా కూర్చోవాలి అంతవరకే కానీ లేదు మేడం, అది పరిగెత్తడాలు ఇలాంటివి అది చేయకూడదు అపోహ. అంటుంటారు. నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటది. మ్మ్. ఇప్పుడు కిడ్నీ, ఇప్పుడు డోనర్ రెసిపియంట్ అంటాం. రెసిపియంట్ అంటే ఎవరికైతే కిడ్నీ తీసుకున్నారో వాళ్ళు. డోనర్ అంటే కిడ్నీ దాతలు, ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఈ 2 కిడ్నీలు ఉన్న వాళ్ళు ఒక కిడ్నీ ఇచ్చారంటే ఆయన ఇచ్చిన వాళ్ళకి ఒకటే ఉంటుంది కదా, మ్మ్. మరి వాళ్ళకి కూడా నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటది. ఓకే. సో వాళ్ళకి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటుందా కిడ్నీ ఇచ్చిన డొనేట్ చేసిన అవును వాళ్ళకి? మేడం, ప్రాబ్లం ఏముంటది అంటే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏముండవు. మ్మ్. వాళ్ళని కిడ్నీ తీసుకునేటప్పుడే, డొనేషన్ అప్పుడే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటాయి. మ్మ్. అంటే వేరే బాడీలో ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, మ్మ్. హెల్త్, జనరల్ హెల్త్ కరెక్ట్ గా ఉండాలి, 2 కిడ్నీస్ ఫంక్షన్ కరెక్ట్ గా ఉండాలి, మ్మ్. అప్పుడైతేనే తీసుకున్నాం. సో ఈ స్క్రీనింగ్ లో ఏంటి అంటే డోనర్స్ నార్మల్లీ మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ హెల్దీ. ఓకే. సో తర్వాత ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. మీకు ఒకటే కిడ్నీ ఉంది, సో ఇంజెక్షన్స్, మందులు, ఈ ప్రోటీన్ ఇంటేక్, వాటర్ ఇవి కరెక్ట్ గా తీసుకోండి అని వాళ్ళకి కూడా ఇప్పుడు కౌన్సిల్ వాళ్ళు చేస్తాం. పత్యాలు కూడా మినిమం 1 year అలా చేయాల్సి ఉంటుందా? పత్యాలు పెద్ద మేజర్ పత్యం ఏమి ఉండదు మేడం, మ్మ్. కానీ 1 year కాదు, లైఫ్ లాంగ్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటది. మ్మ్. నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీలాగా మాలాగా ఎలా ఉందో సేమ్ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు చాలా మందికి కిడ్నీ వ్యాధులు వస్తూ ఉంటాయి కదా, అవును. సో అది జెనెటికల్ డిజార్డర్ వల్ల అవుతుందా, లేకపోతే నార్మల్ గా ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల వచ్చేసే సమస్యలు మేడం, అంటారా ఇది ఇవి? వెరీ యాప్ట్ క్వశ్చన్ ఇన్ టుడేస్ లైఫ్. మ్మ్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏంటి అంటే కిడ్నీ జబ్బు ఒక్కటే వచ్చింది అంటే ఒకటే వచ్చిందని కాదు. కిడ్నీ జబ్బు ఎప్పుడు వస్తుంది అంటే సంథింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ యువర్ బాడీ. అంటే మీ బాడీలో ఏదో ఒకటి కరెక్ట్ గా లేదు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల స్టోన్స్ వస్తాయి. తర్వాత నీళ్లు తాగకపోవడం వల్ల స్టోన్స్ వస్తాయి. వర్క్ స్ట్రెస్, అన్నెసెసరీ వర్క్ స్ట్రెస్ తోని డిహైడ్రేషన్ లోకి వెళ్ళి స్టోన్స్ వస్తాయి. సో ఇప్పుడు జెనెటిక్ అనేది ఒక 5 to 10% రీజన్ ఉంటుంది. వేరే మెయిన్ రీజన్ ఏముంటుంది అంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ అంటే ఇవాళ రేపు ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, సో మ్మ్. షుగర్స్, హై షుగర్ ఇంటేక్, మెయిన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. సో వీటన్నిటితో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. క్యాన్సర్స్ కూడా వస్తుంటాయి. స్మోకింగ్, ఆల్కహాల్ తో ఏమవుతుందంటే కిడ్నీ క్యాన్సర్ వచ్చేస్తుంది. మ్మ్. సో అందుకని మనము మన పాతకాలంలో అమ్మమ్మలు, నానమ్మలు చెప్పినట్టు ఆ లైఫ్ స్టైల్ ఫాలో అయితే మ్మ్. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఏమి ఉండవు. ప్రాపర్ ఓకే. ఎక్సర్సైజ్, ప్రాపర్ ఫుడ్, ప్లేట్ మ్మ్. లో ఉండే ఫుడ్ కరెక్ట్ గా ఉండి, మ్మ్. ప్లేట్ లో ఫుడ్ తిన్నాక బయట యాక్టివిటీ కరెక్ట్ గా ఉంటే మ్మ్. మాక్సిమం డిసీజ్ 90% డిసీజెస్ రావు. అసలు ఎంత వాటర్ తీసుకుంటే మంచిది అంటారు? ఎన్ని లీటర్స్ తాగాలి వాటర్? మేడం, వాటర్ ఎలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఇప్పుడు మ్మ్. బాగా కష్టం చేసే వాడికి, ఏసీలో లేనోడికి, లేకపోతే బయట మజ్దూరి పని అంటే లేబర్ వర్క్ చేసే వాళ్ళకి, ఎండల్లో కూలి పని చేసే వాళ్ళకి, వాళ్ళకి ఏంటి అంటే వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. మోర్ దెన్ 4 or 5 లీటర్స్ తీసుకోవాలి. మ్మ్. ఏసీలో ఉండి కొంచెం డస్క్ జాబ్ చేసే వాళ్ళకి వాటర్ తక్కువ తీసుకున్నా పర్లేదు. మ్మ్. బట్ ఎవరికి ఎంత అంటే అగైన్ దట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ. మనిషి మ్మ్. బాడీని బట్టి డిపెండ్ ఇప్పుడు అవుతూ మీరు ఉంటది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళు చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళు ఎంత వాటర్ తాగాలి? 2.5 to 3 లీటర్స్ మ్మ్. అని చెప్తాం మేడం. ఎలా ఓకే. అంటే వాళ్ళకి యూరిన్ అనేది క్లియర్ గా ఉండేది అనేది బెస్ట్ ఇండికేటర్. ఇన్ని ఓకే. లీటర్స్ అన్ని లీటర్స్ కంటే మ్మ్. యూరిన్ ఇప్పుడు కరెక్ట్ గా వాటర్, ఆల్మోస్ట్ ఆల్ వాటర్ పేల్ ఎల్లో కలర్ లో వస్తుంది, లేకపోతే వాటర్ లాగా వస్తుంది అంటే దట్ ఈస్ ఫైన్. ఓకే. అంతేగాని ఎర్రగా వస్తుంది, చాలా కాన్సన్ట్రేటెడ్ గా థిక్ ఎల్లో కలర్ లో వస్తుంది అంటే ఇట్ మీన్స్ దట్ మీరు తీసుకునే వాటర్ సరిపోవట్లేదు అని. ఎంత ఓకే. దాహం వేస్తే అంత తీసుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ ఇండికేటర్. ఓకే. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా చాలా సార్లు యూరిన్ వెళ్ళి రావడం చేస్తూ ఉంటారు. అవును. ఒక 6, 7, 10 టైమ్స్ అయినా వెళ్తూ వస్తూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళకి కూడా ఇలా యూరినరీ ప్రాబ్లం ఉన్నట్టేనా? మేడం, అది డయాబెటీస్ లక్షణం అంటారు. పాలియూరియా, ఓకే. పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా, ఈ 4 రకాలు ఉంటాయి. సో మ్మ్. పాలియూరియా అంటే ఊరుకూరికే యూరిన్ వెళ్ళడం అనమాట. మ్మ్. బ్లాడర్ స్టిమ్యులేట్ అయిపోయి ఊరుకూరికే యూరిన్ వెళ్తుంది, యూరిన్ వస్తుంది. మ్మ్. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ, దానివల్ల కూడా ఊరుకూరికే యూరిన్ వెళ్తారు. ఓకే. సో అందుకని వాళ్ళకి ఏంటంటే వాటర్ రెస్ట్రిక్షన్ కంటే షుగర్ కంట్రోల్ చేస్తే ఇవి సెట్ అయిపోతాయి. మ్మ్. అలా ఓకే అంటారు. ఎప్పుడైనా షుగర్ పేషెంట్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మ్మ్. మనము యూరిన్ ట్రీట్ చేసే కంటే ఫస్ట్ షుగర్ ట్రీట్ చేయాలి. షుగర్ ఓకే. ట్రీట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మ్మ్. ఇప్పుడు సమ్మర్, వింటర్, రైనీ సీజన్స్ లో చూసుకుంటే, సో వింటర్ అంటే రైనీ సీజన్ లో ఎక్కువ యూరిన్ కి వెళ్తూ ఉంటారు అబ్బాయిలు గానీ అమ్మాయిలు అమ్మాయిలు. గానీ. సో అది మంచిదే అంటారా ఆ టైం అట్లా వెళ్ళడం ఆ సీజన్స్ లో? మనం ఎప్పుడు యూరిన్ అర్జ్ వస్తే అప్పుడు వెళ్ళాలి. ఆల్వేస్ సీజన్స్ తో అంటే డిపెండ్ అయ్యి అలా ఉంటాయి. వెళ్ళడం వల్ల కూడా ఏమైనా యూరినరీ బ్లడ్ లో ఏమైనా సమ్ ప్రాబ్లం ఏమైనా No, ఉందట? అతిగా వాటర్ తాగి హెల్త్ కి మంచిది అని చెప్పి అవసరాన్ని మించి వాటర్ తాగి మ్మ్. ఊరికే యూరిన్ వెళ్ళడం దట్ ఈస్ డేంజరస్.
అంతేగాని ఎంత దాహం వేస్తుందో అంత వాటర్ తాగి యూరిన్ వెళ్ళడం ఇస్ క్వైట్ నార్మల్, నాట్ ఎ ప్రాబ్లం, దట్ ఈస్ నార్మల్. ఓకే. సో ఇప్పుడు మీరు చూసిన కేసెస్ లో యూరినరీ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కేసెస్ డీల్ చేశారు మీరు? మన దగ్గర ఎక్కువ వచ్చేది ఓపీ పేషెంట్ లో ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే సేమ్ యాజ్ ముందు చెప్పినట్టు డిహైడ్రేషన్ తోటి, వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవి ఎక్కువ. అండ్ స్టోన్స్, మనది ఏంటి అంటే ఈ కృష్ణా జిల్లా ఇటు సైడ్ కొంచెం స్టోన్ బెల్ట్, మళ్ళీ ఆదిలాబాద్ అటు సైడ్ స్టోన్ బెల్ట్ అంటారు. అంటే ఏంటంటే గ్రౌండ్ వాటర్ లోనే స్టోన్స్ ఫామ్ అయ్యే, రాళ్ళు ఫామ్ అయ్యే గుణం ఎక్కువ ఉంటది అనమాట. సో పైకి వెళ్తే రాజస్థాన్ ఇవన్నీ స్టోన్ బెల్ట్స్ అనమాట. సో కొంచెం స్టోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ వస్తారు. అండ్ లేటెస్ట్ గా ఏంటి అంటే ఎస్పెషల్లీ సిటీస్ లో వీకెండ్స్ తర్వాత మండే రోజు మెయిన్ ఓపీకి వచ్చేది ఏంటి అంటే ఇవాళ రేపు ఎస్పెషల్లీ యూత్ లో అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్, దాంతో ఏమవుతుంది అంటే ఎస్టీడీస్ అంటారు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. దిస్ హ్యాపెన్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆర్ సెక్స్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఓయో రూమ్స్ ఎక్కువైపోయినాయి, లేకపోతే ఇన్స్టాగ్రామ్, ఎనీ డేటింగ్ యాప్స్, దీంతో ఏమవుద్ది అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఏజ్ అనేది తగ్గిపోయింది. ఇంతకుముందు పెళ్లి తర్వాతే అందరు సెక్షువల్ ఇంటర్ కోర్స్ కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే మెచ్యూర్ అయిపోగానే టీవీ ఇన్ఫ్లుయెన్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తో ఎమోషనల్ గా ఎవరితో అయితే వెళ్ళిపోతారో, అటాచ్ అయిపోతారో వాళ్ళతో సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది ఎక్కువ ఉంటది. సో వాళ్ళు ఏంటి అంటే పిల్లలు కాబట్టి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. గూగుల్లో ఏదో చదువుతారు, ఏదో కొన్ని పాటిస్తారు. కొంతమంది ఇది ఏముందిలే గూగుల్లో అన్ని ఉంటాయి, మనం పాటించాల్సిన అవసరం లేదు, వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. స్కూల్లో ఎవరు చెప్పరు, ఇంట్లో ఎవరు చెప్పరు. వాళ్ళు ఏంటి అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్, కాండమ్ యూజ్ చేయకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఎక్కువ మంది పార్ట్నర్స్ తో కానివ్వండి, సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు దాంతో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, దాంతో కూడా చీము అవన్నీ వస్తాయి. సో వాళ్ళు కూడా మెట్రోపాలిటన్ సిటీస్, మెట్రోలో ప్రాక్టీస్ చేసే యూరాలజిస్ట్ కి ఇది కూడా వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్, కామన్ పేషెంట్స్ వీళ్ళు కూడా. ఓకే. అసలు టెస్టికల్ క్యాన్సర్స్ వస్తుంటాయి చాలా మందికి. సో వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? టెస్టికల్ క్యాన్సర్స్ చిన్నపిల్లల నుంచి పెద్ద ఏజ్ వరకు ఎవరికన్నా రావచ్చు. సో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ టెస్టిస్ సైజ్ పెరుగుతుంది, ఇంకొకటి టెస్టిస్ మీద సెన్సేషన్స్ ఉండవు. సో ఇంకా అది ఒక్కసారి టెస్టిస్ దగ్గర ఉంటే పర్లేదు, దాన్ని ఆపరేషన్ చేసి తీసేసేయచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అంటే మెటాస్టెసిస్ అంటారు, అంటే పిల్లలు పెట్టేస్తుంది. అప్పుడు ఏంటి అంటే సైలెంట్ గా బీజన్ లో ఏమి ఉండదు టెస్టిస్ లో, కానీ పొట్టలో మటుకు పొట్ట ఉబ్బి, లేకపోతే ఎక్కడైనా గడ్డలు వచ్చి, లేకపోతే లంగ్కి వెళ్ళి లంగ్ లో బ్లడ్ వామిటింగ్స్ అవన్నీ అవుతాయి. అందుకే రెగ్యులర్ గా టెస్టిస్ అనేది ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చి టెస్ట్ చేసుకోవాలి అంటారు. ఓకే. ఇప్పుడు కొంతమంది గర్భిణీ స్త్రీలలో చూసుకుంటే, సో వాళ్ళు బేబీ కోసం కొన్ని మందులు వాడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక్కోసారి యూరినరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. సో అలాంటప్పుడు అదే ఉమ్ము నీరు పోతూ ఉంటుంది అంటుంటారు. సో ఆ టైంలో కూడా యూరినరీ ఇష్యూస్ వస్తూ ఉంటాయట, నిజమేనా? నిజమే మేడం. ఇప్పుడు ఏంటంటే గర్భిణీ స్త్రీల వాళ్ళకి అందరికి ఇచ్చినట్టు మెడిసిన్స్ ఇవ్వలేము. సో ఇప్పుడు ఎవరన్నా ఫస్ట్ లేడీస్ వస్తే అడిగేది క్వశ్చన్, మీరు ప్రెగ్నెంటా కాదా? ఎందుకంటే కేటగిరీ ABCD డ్రగ్స్ అని ఉంటాయి. ఇప్పుడు నార్మల్ వాళ్ళు ఏ కేటగిరీ అయినా తీసుకోవచ్చు హెల్దీగా. ప్రెగ్నెన్సీ మటుకు ఓన్లీ పర్టికులర్ కేటగిరీ అంటే సేఫెస్ట్ మెడిసిన్స్ ఇస్తాం. నొప్పి వచ్చింది అనుకోండి, అన్ని పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేము, డోలో ఒకటి ఇస్తాం అంతే మెయిన్. సో అన్ని తగ్గించేస్తాం అన్నమాట ప్రెగ్నెన్సీలో. సో ఉమ్మనీరు పోతున్నప్పుడు యూరిన్ అది ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు సహజంగా యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది, ట్రీటబుల్. ఇప్పుడు నార్మల్ గా ఉమ్మనీరు అనేది 9th మంత్ ఆ టైంలో డెలివరీ అన్నప్పుడు స్టార్ట్ అవుతుంది అంటుంటారు. కొంతమంది 5th మంత్ లేదంటే 7th మంత్ టైంలో యూరిన్ ఎక్కువ అయిపోతుంది అని అంటుంటారు. కరెక్ట్, రావట్లేదు అని చెప్పి కొంతమంది మీరు చెప్పింది కరెక్టే. ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ మూత్రసంచి ఉంటుంది, బ్లాడర్, దాని పక్కనే గర్భసంచి ఉంటుంది, దాని వెనకాలే గర్భసంచి ఉంటుంది. సో ఇప్పుడు గర్భసంచి అంటే యూట్రస్, దానిలో బేబీ పెరిగినప్పుడు వాళ్ళు వెళ్ళి దేని మీద కంప్రెస్ అవుతారు, ముందుండే యూరినరీ బ్లాడర్ మీదే కంప్రెస్ అవుతారు. సో కంప్రెస్ అయినప్పుడు ఏమవుతుంది అంటే యూరిన్ ఊరుకే వెళ్ళడము, లేదు అంటే కొంతమందికి ఆగిపోతుంది కూడా. బట్ అది మెడిసిన్స్ తోటి, కొంచెం కౌన్సిలింగ్ తోటి, టైం తోటి అది సెట్ అయిపోతుంది. అంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళలో, సో ప్రెగ్నెంట్ అయిన ఒక పర్సన్ కి అయితే ఇట్లా యూరిన్ అనేది ఆగిపోయింది. సో ఆమె ఒక్కసారిగా ఉబ్బిపోయి ఇలా అయిపోయింది అనమాట, ఫేస్ కలర్ అంతా చేంజ్ అయిపోయింది. సో అలాంటి క్రానికల్ గా తయారైంది ఆమె.
అయితే వీళ్ళకి మేడం వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ట్యూబ్ వేసి యూరిన్ ని డీకంప్రెస్ చేసేస్తాం, యూరిన్ తీసేస్తాము. తీసేసాక మెడిసిన్స్ పెడతాము. మెడిసిన్స్ పెట్టి మెల్లగా ఒక 2-3 days లో ట్యూబ్ కూడా తీసేస్తాం. తీసేసి మోస్ట్లీ యూరిన్ ప్రెగ్నెన్సీలో కూడా యూరిన్ ఆగిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసినా కూడా ఇది ట్రీట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు చాలా మందిలో యూరిన్కి వెళ్ళినప్పుడు మంటగా వస్తుందని చెప్పి సమ్ చిన్న చిన్న రాళ్ళు వస్తున్నాయి బయటకి అని అంటుంటారు. సో ఇలాంటివి ఎందుకు జరుగుతుందండి? సేమ్ అగైన్ లైఫ్ స్టైల్, నార్మల్ గా సరిగా వాటర్ తీసుకోకపోవడము అండ్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్. దీంతో ఏమవుతుంది అంటే స్టోన్స్ వస్తాయి. బర్నింగ్ ఎందుకు వస్తుంది అంటే ఒక్కొక్కసారి స్టోన్ ఉన్నప్పుడు వస్తుంది, లేదు అంటే మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బర్నింగ్ డీహైడ్రేషన్ అండ్ ఇన్ఫెక్షన్. అంతే, మెడిసిన్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో బ్లాడర్ లో నుంచి ఇప్పుడు యూరిన్ అనేది నార్మల్ గా రావట్లేదు, కలర్ చేంజ్ అవుతుంది అంటున్నారు. వాటర్ ఒక్కటే కాదు, ఇంకా ఎలాంటి జ్యూసెస్ ఏమైనా తీసుకుంటే మంచిదా అని అడుగుతున్నారు కొంతమంది. మేడం జ్యూసెస్ ఏంటి అంటే ఎప్పుడైనా జ్యూస్ కంటే కూడా హోల్ ఫ్రూట్ తీసుకోవడం మంచిది. జ్యూస్ లో ఏముంటది అంటే షుగర్స్ తప్ప పెద్దగా ఏమీ ఉండవు. సో ఆల్వేస్ మీకు ఏదైనా ఫ్రూట్స్ తినాలి, ఫ్రూట్సే తీసుకోవాలి. జ్యూస్ ఏంటి అంటే అంత బెనిఫిట్ ఉండదు, అదర్ దెన్ బ్లడ్ గ్లూకోజ్ షుగర్ లెవెల్ పెరగడం తప్ప. సో ఇప్పుడు ఏదైనా సపోజ్ మీకు యాపిల్ జ్యూస్ తాగాలనిపిస్తే మీరు యాపిల్ ఫ్రూట్ తినాలి. మ్యాంగో జ్యూస్ తాగాలి, మ్యాంగో మిల్క్ షేక్ తాగాలనిపిస్తే మ్యాంగో తినాలి. దాంతో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, మోర్ బెనిఫిట్ మీ బాడీకి ఉంటుంది అనమాట, యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ. చాలా మంది అనుకుంటుంటారండి బయట జనాలు, సర్వైకల్ క్యాన్సర్ అన్నది ప్రమాదకరం అంటారా అని అడుగుతున్నారు. మేడం సర్వైకల్ క్యాన్సర్ ఎక్కడ అంటే ఇప్పుడు యోని మాను భాగం ఉంటుంది కదా, దాని పైన, దానికి గర్భసంచికి మధ్యలో ఉండేది సర్విక్స్ అంటాము. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ విమెన్ లో. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆబ్వియస్ గా ప్రమాదకరము. దానిలో కూడా స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ స్టేజెస్, ఎర్లీ స్టేజెస్ లో ఉంటే ఆపరేషన్ కి ట్రీట్ అయిపోతారు. కొంచెం లేట్ స్టేజెస్ లో వస్తే వాళ్ళకి రేడియోథెరపీ అంటాము, అంటే కరెంట్ అవి పెడతాము. ఒకవేళ ఆపరేషన్స్ చేస్తే ఎన్ని రోజుల్లో కోలుకుంటారు వాళ్ళు? అగైన్ అది స్టేజ్ మీద డిపెండెంట్. ఎర్లీ స్టేజెస్ లో అయితే ఫ్యూ వీక్స్ లో సెట్ అయిపోతారు. కొంచెం డిలేడ్ అయితే వాళ్ళకి రేడియోథెరపీ ఇస్తాం, అంటే కరెంట్ పెట్టామంటారు. అది ఒక 25 cycles 30 cycles అవి పెట్టుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళకి కొంచెం టైం పడుతుంది రికవరీకి. అందుకే ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఇస్ ద కీ. ఎనీ క్యాన్సర్ బాడీలో ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఇస్ ద కీ. కరెంట్ పెడతారంటున్నారు, మామూలుగా కరెంట్ పట్టుకుంటేనే బూడిదైపోతాము. సో వాళ్ళు ఎలా తట్టుకుంటారు? ఆ కరెంట్ కాదు మేడం, రేడియోథెరపీ అంటారు. రేడియోథెరపీలో ఇప్పుడు సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. ఇంతకుముందు అయితే బాడీ ఎక్కడైతే భాగం ఉంటుందో ఆ ఆర్గన్ కి మొత్తం కరెంట్ పెట్టేవాళ్ళు, దాంతో చుట్టుపక్కల ఆర్గన్స్ కి కూడా ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు ఏంటి అంటే హైలీ ఫోకస్డ్ అనమాట, ఎక్కడైతే క్యాన్సర్ కణితి ఉంటుందో అక్కడే కరెంట్ పెడతారు. రేడియోథెరపీ, కరెంట్ అంటే మన నార్మల్ వాడుక భాష అంటాం కానీ మామూలుగా దట్ ఈస్ రేడియోథెరపీ. ఓకే. సో అలాంటి కరెంట్ కాదు, రేడియోథెరపీ. ఇది వేరే కరెంట్. ఓకే. సో ఇప్పుడు మీరు కొంతమంది పేషెంట్స్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇలాంటివి చేస్తుంటారు కదా, ఆపరేషన్స్, అసలు ఎంత టైం పడుతుందండి? మేడం అది ట్రాన్స్ప్లాంట్ ఇది ఎలా ఉంటుందంటే, ఈ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ స్పెషల్ ఏంటి అంటే 2 ఆపరేషన్స్ ఒకటేసారి చేయాలి. అంటే ఫస్ట్ డోనర్ ఎవరైతే కిడ్నీ ఇస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేసి కిడ్నీ చూసి తీసుకొని బాగుందా లేదా అని సెట్ అయ్యాక అప్పుడు మళ్ళీ ఈ సైమల్టేనియస్ గా ముందే రెసిపియంట్, అంటే ఎవరికి కిడ్నీ పెడతామో వాళ్ళకు కూడా మొత్తం కిడ్నీ బెడ్ ప్రిపరేషన్ అంటారు. అంటే పొట్ట కోసి మొత్తం అదంతా నీట్ గా చేసుకొని కిడ్నీ పట్టడానికి స్పేస్ అన్ని క్రియేట్ చేయాలన్నమాట. సో ఈ 2 ఆపరేషన్ సైమల్టేనియస్ గా స్టార్ట్ అవుతాయి. సో 2 టీమ్స్ ఉండాలి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు ఒక డాక్టర్ చేయలేరు. 2 టీమ్స్, డోనర్ టీమ్ అంటారు, రెసిపియంట్ టీమ్ అంటారు. ఇద్దరు కోఆర్డినేటెడ్ గా ఇది కరెక్ట్ రెడీ అయ్యే టైంకి అక్కడ ఆ కిడ్నీ కూడా రెడీ అవ్వాలి. రెడీ అయ్యి దాన్ని పర్ఫ్యూజన్ అంటాం అనమాట. అంటే అవన్నీ చేసి తర్వాత దీనికి చేస్తాము. హోల్ ప్రాసెస్ ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళంటే 3 hours 4 hours నుంచి ఒక 6 hours వరకు టైం పడుతుంది మేడం చేయొచ్చు. అవును, అసలు మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మీరు ఒక్కసారి కూడా భయపడలేదా? మేడం చాలా ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి, అంటే చెప్పాను కదా మన ఎంబీబీఎస్ 6-7 years ఉంటుంది, ఇంటర్న్షిప్ ఉంటుంది, తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ 3 years ఉంటుంది, తర్వాత మళ్ళీ యూరాలజీ ఇంకో 3 years చదవాలి. ఇవన్నీ చదివినాక కూడా మళ్ళీ హై వాల్యూమ్ సెంటర్ లో, అంటే బాగా ట్రాన్స్ప్లాంట్ చేసే సెంటర్ లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి, వేరే వాళ్ళ కింద పనిచేసి అసిస్ట్ చేసి. సో ఇది లాంగ్ ప్రాసెస్. ఎన్నో ఇయర్స్ చేసి 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 అది నమ్మైపోతాం. ఫస్ట్ లో ఎవరికైనా స్టూడెంట్స్ కి భయం వేస్తుంది, బ్లడ్ చూస్తేనే భయం వేస్తుంది. బట్ ఎవరైనా ఆ స్టేజ్ దాటి రావాల్సిందే. కిడ్నీ పట్టుకున్నప్పుడు చేతులు వణకడం ఇలాంటివి జరుగుతాయి కదా. మామూలుగానే చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఇదంతా కోసుకోపోయి బయటకు వచ్చేస్తుంది బ్రెయిన్ అన్నది. సో అలాంటివి చూసినప్పుడే నాకైతే 2 రోజులు నిద్ర పట్టదు, తినడం కూడా మానేస్తాను నేనైతే. సో అలాంటిది మీరు పట్టుకొని ఆపరేషన్స్ చేశారంటుంటే డైరెక్ట్ అలవాటు మేడం. ఎవ్రీడే అదే చేస్తాం కాబట్టి అలవాటు అయిపోతుంది, కామన్ అయిపోయింది. కామన్ అయిపోతుంది.
అంటే స్టార్టింగ్ చేసినప్పుడు ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని అంటూ ఉంటారు కొంతమంది అవును. డాక్టర్స్. సో వెనక చెప్తూ ఉన్నప్పుడు భయం వేస్తది. సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పి ఇట్లా చేస్తూ ఉంటారు అవును కదా. మేడం. బై గాడ్స్ గ్రేస్, దేవుడి ఉమ్, దయ వల్ల ఇప్పటిదాకా నేను ఎవరి కింద అయితే చేశానో, ఎవరి దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకున్నానో, ఎవరి దగ్గర అయితే అసిస్టెంట్ గా చేశానో, ఉమ్, దే వర్ ఆల్ వెరీ గుడ్ టీచర్స్ అండ్ డాక్టర్స్. డాక్టర్ ఫస్ట్ హ్యాస్ టు బి ప్రాపర్ టీచర్. ఉమ్, ఎందుకంటే మనము బతికినన్ని రోజులు ఆపరేషన్ చేసి వెళ్ళిపోవడం కాదు, మన నాలెడ్జ్ అనేది నెక్స్ట్ జనరేషన్ కి టీచ్ చేయాలి. సో ఓకే. డే 1 జాయిన్ అయినప్పటి నుంచి మీరు స్టూడెంట్ లైఫ్ నుంచే మీరు జూనియర్స్ కి టీచ్ చేస్తూనే ఉండాలి. అప్పుడైతేనే అది మెడికల్ ఎడ్యుకేషన్ అనేది వృద్ధి చెందుతుంది. అంతేగాని మన నాలెడ్జ్ మన దగ్గరే పెట్టుకోలేం. సో గాడ్స్ గ్రేస్ అదే. మాకు డాక్టర్ జగదీష్ అని ఉన్నారు ఇక్కడ. ఆయన Okay. హీఈస్ అ వెరీ బిగ్ పైనియర్ ఇన్ ఆల్ ద యూరలాజికల్ సర్జరీస్. సో ఆయన బాగా టీచ్ చేసి, అసిస్ట్ చేసి, తనకి నేను అసిస్ట్ చేసి, మళ్ళీ నాకు సార్ అసిస్ట్ చేసి, ఎలా అంటే మంచి టీచర్స్ ఉంటే భయము అవి ఏమి వేయదు మేడం. సార్ ఇప్పుడు చాలా మంది మగవాళ్ళలో కూడా కొన్ని యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ Hmm. ఉంటాయి. సో ఎందుకు వస్తుంది వాళ్ళకి? ఇప్పుడు ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళకి కూడా కొంతమంది పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలా కూడా యూరినరీ ఇష్యూస్ వస్తాయి అంటుంటారు. మేడం నిజమేనా? పీసీఓడి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కి పెద్ద రిలేషన్ లేదు. కానీ మీ క్వశ్చన్ కరెక్ట్. ఆడవాళ్ళకి ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి కామన్. Hmm. ఎందుకు ఆడవాళ్ళకి కామన్ అంటే మూత్రనాళం అనేది వాళ్ళకి 4 సెంటీమీటర్సే ఉంటుంది, జెంట్స్ కి 20 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఏంటి అంటే ఇది ప్రొటెక్షన్ అనమాట. లేడీస్ కి 4 సెంటీమీటర్సే ఉంటుంది కాబట్టి అంత ప్రొటెక్షన్ ఉండదు. సో వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో Okay. జెంట్స్ తో కంపేర్ చేస్తే లేడీస్ కి 50% ఎక్కువ ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్. Mhm. వచ్చినా కూడా లేడీస్ కి రిపీటెడ్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పీరియడ్స్ కానివ్వండి, అవి కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి ఎక్కువ ఉంటుంది. సో పీరియడ్స్ అప్పుడు కూడా హైజీన్ మెయింటైన్ చేయకపోతే అది పక్క నుంచి వెళ్ళిపోయి యూరిన్ ఇన్ఫెక్షన్ కాజ్ చేయొచ్చు. Mhm. అందుకని జెంట్స్ కి కొంచెం తక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్. జెంట్స్ కి వచ్చిందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ మనం ఏదో మెయిన్ కారణం ఉంటది అనుకొని వాళ్ళకి టెస్ట్ చేసి, స్కాన్ చేసి, మెడిసిన్స్ ఇచ్చి, Hmm. అండ్ ఒక్కొక్కసారి నేను ముందు చెప్పినట్టు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఎనీ సెక్షువల్ ఇన్ఫెక్షన్ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ లాగా ప్రెజెంట్ అవ్వచ్చు. Okay. సో అందుకని జెంట్స్ వచ్చినప్పుడు మనము రెండిటికి కారణాలు వెతికి ట్రీట్ చేయాలి. Mhm. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చూసుకుంటే లేడీస్ లో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. సో అవును. దాని వల్ల కూడా యూరినరీ బ్లేడర్ అనేది కొంచెం ఇంకా ఎక్కువ సమస్య వచ్చే chances పీసీఓడికి ఉన్నాయంటారా? పీసీఓడికి యూరిన్ ఇన్ఫెక్షన్ కి పెద్ద రిలేషన్ లేదు మేడం. Mhm. బట్ పీసీఓడి ఇస్ లైఫ్ స్టైల్ డిసీజ్. లైఫ్ Okay. స్టైల్ డిసీజ్ అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడము, Mhm. డైట్ చేంజ్ అవడం వల్ల పీసీఓస్ వస్తుంటాయి ఈ చాలా మధ్య. మంది అంటారు ఇప్పుడు యూరిన్ ఎక్కువ వెళ్ళకపోవడం వల్లనే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి లేదు మేడం, అంటారు. దానికి కాదంటారా? దీనికి రిలేషన్ లేదు. బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ లైఫ్ స్టైల్, అదే లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి పీసీఓస్, యూటీఐస్ వస్తూ ఉంటాయి. బట్ యాజ్ సచ్ పీసీఓస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు యూరిన్ డిసీజ్. ఓకే. ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు చూసుకుంటే ఇప్పటి వరకు అమ్మాయిలు మెజారిటీగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఆ. ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అంటున్నారు. మరి అబ్బాయిల్లో కూడా చాలా మంది స్మోకింగ్ చేస్తుంటారు. అవును మేడం. ఇంకా డ్రింకింగ్, ఆల్కహాల్ ఆ. ఎక్కువైపోతుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఆ. మరి వాళ్ళకి ఛాన్సెస్ లేవా అసలు ఇలా? అంటే వాళ్ళకి వేరే డిసీజ్ ఎక్కువ ఉంటాయి మేడం. కిడ్నీ క్యాన్సర్స్, బ్లాడర్ Okay. క్యాన్సర్, మూత్రసంచి క్యాన్సర్. ఇట్ ఈస్ ఓన్లీ మూత్రసంచి క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ 90% ఇస్ రిలేటెడ్ ఓన్లీ టు స్మోకింగ్. ఓకే. సో స్మోక్ చేసే వాళ్ళకి ఈ బ్లాడర్ క్యాన్సర్స్ కానివ్వండి, కిడ్నీ క్యాన్సర్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. కొంతమంది అంటూ ఉంటారండి, నేను తాగింది ఒక సిగరెటే, రోజుకి ఒక్కొక్కటే తాగుతుంటాను అని అంటుంటారు. రో- సో అలాంటి వాళ్ళకి కూడా 50% అయినా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా? అది పర్సంటేజ్ చెప్పలేం మేడం. బట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎట్లా అంటే ఎన్ని సిగరెట్స్ తాగితే అంత రిస్క్ అనేది పెరుగుతుంది. అందరికీ వస్తుందని చెప్పలేము. రిస్క్ అనేది పెరుగుతుంది. సో ఒక సిగరెట్ తాగినా 10 సిగరెట్లు తాగినా రిస్క్ అనేది ఉంటది. 10 సిగరెట్లు తాగేవాడికి 10 times ఎక్కువ రిస్క్ ఉంటుంది. అంతే. మందు కూడా కొంతమంది డైలీ తాగం, జస్ట్ అకేషనల్లీ. ఒకరంటారు ఈ రోజు నా మ్యారేజ్ డే అందుకని ఒకసారి తాగొస్తాను అని. సెకండ్ డే ఏంటి అంటే నా ఫ్రెండ్ బ్రేకప్ అయింది. అంతే. ఇలా డైలీ అకేషన్ ఇంకా అలాంటి వాళ్ళకి. ఇప్పుడు ఆల్కహాల్ మందు బాబులకి అకేషన్ వెతుక్కోనాల్సిన అవసరం లేదు. ఏదైనా అకేషన్, సంతోషంగా ఉన్నా మందేయచ్చు, బాధగా ఉన్నా మందేయచ్చు, ఏమి లేదని కూడా మందేయచ్చు. అవును. సో ఆల్కహాల్ ఈజ్ అగైన్ లైఫ్ స్టైల్ డిసీజ్. ఆల్కహాల్ సేఫెస్ట్ లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద బాడీ. ఇప్పుడు ఒక డ్రగ్ కి సేఫెస్ట్ లెవెల్ ఇంత అంటారు, షుగర్ సేఫ్ లెవెల్ ఇంత అంటారు. ఆల్కహాల్ కి సేఫెస్ట్ లెవెల్ ఎంత గెస్ చేయండి మీరు? నాకు తెలియదండి. 0. 0 అంటే ఆల్కహాల్ సేఫ్ లెవెల్ 0 ఏంటి అంటే ఆల్కహాల్ తాగద్దు అని. సేఫెస్ట్ ఎంత ఆల్కహాల్ తీసుకుంటే మంచిది అంటే 0. తాగుకుంటేనే మంచిది. ఎంత తీసుకున్నా మీకు రిస్క్ ఉంటుంది. ఓకే. చాలా మంది ఇప్పుడు మందులో కూడా వాటర్ వేసేసుకుంటాం కదా, సో మాకు లివర్ కి గానీ కిడ్నీకి గానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంటుంటారు. లేదు నిజమేనా? లేదు, రాంగ్ అది. ఆల్కహాల్ ఇప్పుడు మన బాడీలోకి ఏది వెళ్ళినా 2 ways, బయటికి వచ్చేవి 2 ways ఉంటాయి. ఒకటి యూరిన్, ఒకటి మోషన్ లాగా. కిడ్నీ, లివర్, ఈ రెండే డిటాక్సిఫైయింగ్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ. సో ఏదర్ కిడ్నీ కన్నా వెళ్ళాలి, లివర్ కన్నా వెళ్ళాలి.
సో ఇప్పుడు ఆల్కహాల్ వెళ్ళేది లివర్ కి. సో లివర్ కి వెళ్తుంది కాబట్టి మీరు ఒక డ్రాప్ తాగినా, ఒక సిప్ తాగినా, ఒక క్వార్టర్ తాగినా, ఫుల్ తాగినా, ఎంత డైల్యూట్ చేసుకున్నా అది ఫైనల్ గా లివర్ కే వెళ్తుంది, అక్కడే మెటబలైజ్ అవుతుంది. ఓకే సార్, నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. మళ్ళీ డాక్టర్స్ అందరు నా మీద యుద్ధానికి వస్తారు. ఓకే, సో డాక్టర్స్ కూడా కొంతమంది అందరూ సర్జరీ చేసిన తర్వాత ఇంకా ఆ బ్లడ్ ని ఇప్పుడు కిడ్నీస్ అని అంటున్నారు. సో కిడ్నీలు ఏంటంటే ఇంకేదైనా హార్ట్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఇవన్నీ సర్జరీ చేస్తుంటారు కదా. సో అవన్నీ చూసి ఆ స్మెల్లింగ్ కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. కొంతమందికి నిద్ర రాదు, అమ్మో ఇలా చేశాను నేను అని చెప్పి ఒక భయం ఉంటుంది. స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు. సో అలాంటప్పుడు మందు తాగుతారు డాక్టర్స్ కూడా చాలా మంది అని అంటుంటారు, నిజమేనా? అది దట్ ఈస్ అ వెరీ పర్సనల్ క్వశ్చన్ మేడం. చాలా మంది ఇప్పుడు ఎట్లా అంటే కరెంట్ జనరేషన్ డాక్టర్స్ అవుతున్నప్పుడు వాళ్ళు హై స్కూల్ నుంచే ఆల్కహాల్ సిగరెట్స్ అలవాటు ఉంటది కాబట్టి, సో యాజ్ సచ్ వర్క్ ప్రెషర్ తో ఆల్కహాల్ స్మోకింగ్ చేసే వాళ్ళు తక్కువ డాక్టర్స్ లో కంపేర్ టు అదర్ వర్క్స్, అదర్ జాబ్స్. ఎందుకు అంటే బాడీని మొత్తం చదివేస్తాం కాబట్టి. చాలా మంది కొంత మూవీస్ చూస్తారు కదా, ఇప్పుడు అర్జున్ రెడ్డి ఇలాంటివి. సో ఆ డాక్టర్ గా రోల్ చేశారు కదా ఆయన. సో ఆయన తాగే హుక్కా ఇలాంటివన్నీ మళ్ళీ ఆపరేషన్స్ చేసి సక్సెస్ అయినటువంటి డాక్టర్. సో అలా డాక్టర్స్ నిజంగా అట్లా చేస్తారా, తాగుతారా? అది సినిమాటిక్, అంతేగాని రియల్ ప్రాక్టీస్ లో, ఎందుకంటే డాక్టర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్, ఎనీ ఇన్ఫ్లుయెన్స్ లో చేసేది డాక్టర్ ఒక్కడే సర్జరీ చేయరు, సిస్టర్ ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పేస్తారు. చాలా స్క్రీన్స్ ఉంటాయి. ఎలా అంటే మనం ఆపరేషన్ ముందే పేషెంట్ అటెండర్స్ తో మాట్లాడతాం, పేషెంట్ తో మాట్లాడతాము. మనం అట్లాంటివి ఏదైనా చేసుకుని వస్తే వెంటనే పసిగట్టేస్తారు. సో నాకు తెలిసి ఏ డాక్టర్ అనెథికల్ గా, దట్ ఈస్ కాల్డ్ అనెథికల్. అంటే ఆపరేషన్ టైం లో అనట్లేదు, మామూలుగా ఆల్కహాల్ తాగుతారా? మామూలుగా ఆల్కహాల్ కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఎప్పుడైనా సోషల్ రిక్రియేషన్ కి ఆల్కహాల్ తీసుకోవచ్చు. ఎనీథింగ్ అండర్ కంట్రోల్ ఇస్ ఫైన్. ఎనీథింగ్ అదర్ దెన్ కంట్రోల్, కొంచెం కంట్రోల్ తప్పితే అది ఏ ప్రొఫెషన్ అయినా రాంగ్. ఎందుకంటే బాడీకి ఏ ప్రొఫెషన్ తెలియదు మనం చేస్తుంది. ఓకే, నాకు ఇంకొక డౌట్ కూడా సార్, కొంతమంది డాక్టర్లు మందు తాగమంటుంటారు. సో మీరేంటి తాగొద్దు అంటారని కొంతమంది అంటుంటారు. ఏ డాక్టర్ మందు తాగమన్నాడు మేడం? ఎందుకంటే మందు అనేది చెప్పినాను కదా, సేఫెస్ట్ లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ 0. సో మందు తాగితే ఏ ప్రాబ్లమ్స్ ట్రీట్ కాదు. ఆల్కహాల్ అనేది అది నిజంగా చెప్పాలంటే ఇవాళ రేపు అదొక పెద్ద మహమ్మారి లాంటిది, స్లోగా అలవాటు అవుతారు. సో బెస్ట్ ఏంటి అంటే మన సంస్కృతిలోనే లేదు ఆల్కహాల్ తాగడం అనేది. సో యూ షుడ్ నాట్ డ్రింక్. సో మజ్జిగ తాగితే చాలు, బాడీకి చలవ అంటారు. అంతే, కరెక్ట్ చెప్పారు. ఓకే, సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి యూరాలజీ అండ్ నెఫ్రాలజీ గురించి. కొంచెం మధ్య దాని రెండింటి గురించి తేడా అయితే చాలా బాగా బ్రీఫ్ చెప్పారు మీరు, అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్స్ అ లాట్ మేడం. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఫైనల్లీ మీరు మా వ్యూవర్స్ అందరికి ఇచ్చేటువంటి బెస్ట్ మెసేజ్ ఏంటి? ఒకటే మెసేజ్, జాగ్రత్తగా వినండి వ్యూవర్స్, బెస్ట్ మెసేజ్ ఇస్తున్నారు డాక్టర్ గారు. లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్, నో ఆల్కహాల్, నో స్మోకింగ్, నో ఇన్ఫ్లుయెన్సెస్, ప్రాపర్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్, నాట్ ప్యాక్డ్ ఫుడ్, నాట్ ఆర్డర్డ్ ఫుడ్ ఫ్రమ్ స్విగ్గీ ఆర్ జొమాటో. ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్, ఫ్రెష్లీ మేడ్ ఫుడ్. అదే ఊరికే ఇదే చెప్తాను, ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు చెప్పేది కరెక్ట్ ఫాలో అవ్వండి. ఎక్సర్సైజ్ చేయండి, ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఫుడ్ ఎక్సర్సైజ్ కరెక్ట్ గా ఉంటే 90% డిసీజెస్ ఉండవు. అండ్ ఇంకోటి, యాజ్ అ యూరాలజిస్ట్ డ్రింక్ గుడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఓకే, సూపర్ సార్. సో చూసారు కదా వ్యూవర్స్, మనకి డాక్టర్ సందీప్ గారు అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆయన చెప్పిన విధంగానే చేయండి, కరెక్ట్ గా వాటర్ ఎక్కువ తీసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి. సో ఆల్కహాల్ తీసుకోవచ్చు పర్లేదులే అని అనుకున్న వాళ్ళు ఇంకా మీ కర్మ. సో అలా ఎప్పుడు చేయొద్దు. సో డాక్టర్ గారు చెప్పిన విధంగా టైంకి ఫుడ్ తీసుకొని మంచి ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్ ఉంటే ఎలాంటి డిసీజెస్ రావు. అండ్ డైలీ ఒక యాపిల్ తినండి, డాక్టర్ని దూరం పెట్టుకోవచ్చు. సో చూసారు కదండి, ఇది వాటి వీడియో. తిరిగి రేపటి హెల్త్ ఛానల్లో కలుద్దాం. అందరికీ చూస్తున్నానండి BRK హెల్త్. సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ ఫాతిమా.